దర్శనం మూవీ టైంలో శ్రీలంకలో ఏదో ఇన్సిడెంట్ అయింది. శ్రీలంకలో షూటింగ్ ఒక లేక్లో వేసారు సెట్. డ్యామ్ అది, డ్యామ్ దగ్గర నుంచి బోట్లో వచ్చి ఇక్కడ షూట్ చేసుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి. ట్రైన్ బోట్లు అంటే అది డ్రమ్స్తో తయారు చేసి ప్లాట్ఫామ్ వేసి అట్లా చుట్టూ ఇది వేసి చేశారు. దానికి హోండా ఇంజిన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా దానికి, అలాంటివి వేసారు. ప్యాకప్ అయ్యగానే 10 మంది ఎక్కాలి అసలు. అందులో 19 మంది ఎక్కేసాం. ఎక్కి జస్ట్ ఒక 20 feet వెళ్ళింది చూస్తుండగానే. లైఫ్ జాకెట్స్ నో, ఊహించలేనిది. అప్పుడు దాకా నవ్వుతున్నాం, హీరో గారు కనిపించలా. కులు మనాలి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన అనుభవం వచ్చింది. అక్కడి నుంచి ఢిల్లీ 19 గంటలు కార్ జర్నీ చేశాం. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా హీరో గారు, ఈ రిస్కులు పడలేము, ఇక్కడి నుంచి స్విట్జర్లాండ్ తెలుసుకుందా సినిమా. అప్పుడు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మనిషి అనేవాళ్ళు లేని ప్లేస్లో ఉంటారు. అక్కడ ఇంకా ఏంటంటే హీరోయిన్కి సిల్క్ షేర్ పెడతారు. ఫస్ట్ మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అంటే నిప్పులాంటి మనిషికి నెలకి వెంకటేష్ గారి విషయానికి వస్తే, అంటే ఎప్పుడైనా ఏ రాగు 5 రోజులు నువ్వైనా మార్చేద్దాం అని ఆయన ఎప్పుడన్నా అనుకున్నారా? లోపల ఉందేమో కానీ నాకు తెలియదు. నమస్తే. వైస్ టీవీలా మ్యాజిక్ ఆఫ్ మేకింగ్. ఎస్, అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అనడానికి ఒక చిన్న ముక్క చెప్తాను నేను. ఎందుకంటే మనము సినిమాలో ఎప్పుడైనా కానీ ఫస్ట్ హీరో హీరోయినే అన్నీ చేసేటోళ్ళు. అంటే పాటలు కూడా వాళ్ళే పాడుకునేటోళ్ళు, డాన్సులు వాళ్ళే వేసుకునేటోళ్ళు, అన్నీ వాళ్ళే వేసుకునేటోళ్ళు. ఎంత మంచి బట్టలు కొనుక్కొని వేసుకుంటారో ఇట్లా అనుకునేది. తర్వాత స్టేజ్లో లేదు సినిమా వేసేటందుకు డైరెక్టర్ అనేటోడు ఒక ఆయన ఉంటాడు, మళ్ళీ పాట పాడేటోళ్ళు సింగర్స్ ఉంటారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. ఇట్లా రకరకాల విషయాలు మెల్లమెల్లగా ఎక్స్పోజర్కి వచ్చినాయి. బట్ ఇప్పుడు చాలామందికి తెలుసు సినిమా అంటే ఓ భారీ ఫ్యామిలీ అని. సో పెద్ద ఫ్యామిలీలా ఎన్నో పనులు, అంటే ఇప్పుడు చిన్న కొడుకు ఉంటే చిన్న కొడుకు చేయాల్సిన పనులు చిన్న కొడుకు చేయాలి, పెద్ద కొడుకు చేయాల్సిన పనులు పెద్ద కొడుకు చేయాలి. ఒక ఆడపిల్ల పెళ్ళుంటే ఎంతమంది ఇంట్లో కష్టపడితే పెళ్ళి అవుతుందో అంతమంది కష్టపడితే తప్పితే ఒక సినిమా అవ్వదు. సో అలాంటి గొప్ప సినిమా, అంటే సినిమా అంటేనే గొప్పది బేసిక్గా. సో అలాంటి ఒక గొప్ప సినిమాకి వర్క్ చేసే వాళ్ళు ఎంతోమంది ఆర్టిస్టులతో పాటు వెనకాల ఆర్టిస్టులని తీర్చిదిద్దే వాళ్ళు ఇంకెంతోమంది. సో అందులో అందంగా తీర్చిదిద్దేవారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో మన ఉద్దేశం ఏంటి అని అంటే, అసలు సినిమా మేకింగ్లో ఎన్నో ఉంటాయి. అసలు ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో చూస్తారు, ఎంతో ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి. బట్ అవి ఏవి మనకు తెలియదు. బట్ అవన్నీ కూడా ఈరోజు నేను మాట్లాడబోతున్నా. నాతో పాటు ఉన్నారు వెంకటేష్ గారు. హీరో వెంకటేష్ గారి ఎప్పటి నుంచో ఫస్ట్ సినిమా నుంచి మొట్టమొదటిసారి ఆయన ఫేస్ని ముట్టుకొని అందంగా మేకప్ వేసి మనందరి ముందు ఆయన చాలా అందంగా చూపించగలిగిన వ్యక్తి ఒక్కరే, ఆయనే రాఘవ్ గారు. సో రాఘవ్ గారితో పాటు ఉన్నాము. అండ్ మై లవ్లీ హబీ ఆల్సో ఈజ్ హియర్. సో ఇద్దరం కలిసి మేము ఆయనతో మాట్లాడుతున్నాం అండ్ చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం వెంకటేష్ గారి గురించి, సినిమాల గురించి, మేకప్ మాన్ల కష్టాల గురించి, మేకప్ గురించి, సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్. కష్టాలు ఎందుకు, కష్టాలు వద్దు సార్, మనం అన్ని కష్టాలు కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సినిమాల్లో సుఖాలే ఉండవు, కష్టాలు కూడా ఎక్కువే ఉంటాయి. కొన్ని బయటకు రావు అంతే. ఇప్పుడు బయటకు చెప్పుకోలేను. యాక్చువల్ కష్టాలకి ఒక మీటర్ ఈ మధ్యలో సినిమా కష్టం అనేది అయింది. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే అబ్బా నా ఏంట్రో బాబు సినిమా కష్టాలన్నీ అంటారు. సో సినిమా కష్టం అనేది ఒక పారామీటర్ లాగా అయిపోయింది. అది నిజమే. కానీ ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మీరు చక్కటి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు, చాలా సంతోషం. ఇక సుఖాలతో పాటు కష్టాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పేది తెర మీద చూసే యాక్టింగో లేదా అద్భుతం దృశ్యం చూసి ఎంత బాగుంది అనేదే మాట్లాడుకుంటారు. బాగుందా లేదని మాట్లాడుకుంటారు. బట్ దాని వెనక కష్టమని చెప్పలేను, సుఖమని చెప్పలేను. కానీ ప్రతి వర్కరు కష్టపడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు కష్టపడితేనే ఆ వర్క్ అవుతుంది, అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మనం
కొన్ని సినిమాలు చూస్తుంటాం హారర్ మూవీ Hmm. చూసేటప్పుడు అంటే మనకి చాలా విచిత్రంగా ఉంటుంది అది. అవును. అంటే చెప్పండి. ఇప్పుడు 39 సంవత్సరాలుగా మీరు ఒక్కరే ఉమ్. కలియుగ పాండవుల నుంచి మొన్నటి సంక్రాంతికి వస్తున్నారు Yes. వరకు. అవును అవును. సో 39 ఇయర్స్ ఒక్కలే. ఉమ్. వెంకటేష్ గారితోనే మీ ప్రయాణం మొదలా లేకపోతే అంతకంటే ముందు ఎవరితో అన్నా? మొదలైందండి. నేను 1971లో సినిమా ఇండస్ట్రీకి వచ్చా, చిన్నవాడినే. ఓకే. 71 అంటే సినిమా చూడడమే తెలుసు, మిగతా తెలియదు. కానీ ఎంత సార్ సినిమాలు మీ ఏదో ఏజ్ అప్పుడు? 17 ఇయర్స్ ఉంటాయి. అయ్యో. చదువు కూడా పెద్దగా అంటే కుదరలేదు అంతే. ఇంకా దానికి వెళ్ళామంటే చాలా ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళామంటే. కాకపోతే ఏంటి సినిమా ఇండస్ట్రీకి అప్పుడు వచ్చాను అంటే సినిమా పిచ్చి, తెర మీద ఏదేదో అద్భుతాలు చూసి సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోదాము అంటే ఏం చేద్దామని వచ్చారు సినిమా ఫీల్డ్ లో అప్పుడు? యాక్టింగ్. డైరెక్ట్ యాక్టర్ అయిపోవాలండి. బట్ ఒకటి మాత్రం నిజమమ్మా, ఎవరైనా మీరు చూసుకోండి, సినిమా ఫీల్డ్కి వస్తున్నారంటే యాక్టింగ్ కోసమే ట్రై చేస్తారు ఫస్ట్. మాక్సిమం. తర్వాత ఇక Direction. పరిస్థితుల ప్రభావం కుదరక వాళ్ళ టాలెంట్ని బట్టి టెక్నీషియన్స్ అవ్వడమో ఏదో చేసి వస్తాడు. ఇది మనకి ఇది కరెక్ట్ కాదు, ఇది చేద్దాం అనే ఉంటుంది. అలా వస్తున్నారు. ఇది పాత రోజుల్లో జరిగేది. ఇప్పుడు ఏమవుతుందండి, ఇంకా కొత్తగా కొత్త అంటే కొత్త కాదు, ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి బాగా టెక్నికల్గా. ఈ టెక్నికల్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే యాక్టింగ్ కాదు, మనం డైరెక్టర్ అవ్వాలని, అదో కెమెరామెన్ అవ్వాలని, ఒక ఎడిటర్ అవ్వాలని, ఇలాంటి దీంట్లో వస్తున్నారు ఇప్పుడు. ఒక నేను మేకప్ మెన్ కాబట్టి నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మేకప్ చేయాలంటే ఆ చీఫ్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ సిచ్యువేషన్సే వేరు. ఆయన వెనకే పనిచేస్తూ కప్పుతో వాటర్ పెట్టి స్పాంజులు క్లీన్ చేసి టవల్స్ పెట్టి ఇచ్చేసేవాళ్ళు. మేకప్ రూమ్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మేకప్ చూస్తే లండన్ వెళ్ళొచ్చు, అమెరికా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, చేస్తున్నారు. అది టెక్నికల్గా చాలా మారింది, ఇంకా ఎంతో మారుద్ది. అది మరి మేకప్ నేర్పించింది నాకు యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి వెళ్ళిన వెంటనే పాత హీరో రామకృష్ణ గారు అని ఉండేవారు, ఆయన దగ్గర అసిస్టెంట్కి వెళ్ళగానే మేకప్ ఎవరు ఆయన దగ్గర అసిస్టెంట్కి 71, 72 చేసిన అప్పుడు మేకప్ నేర్చుకోండి. ఆ 1.5 yearలో మేకప్ చూడడం జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు వేసే మేకప్కి అప్పుడు వేసే మేకప్ చాలా డిఫరెన్స్. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ మనిషిని చాలా మార్చేయచ్చు బ్లాక్ అండ్ వైట్ సినిమాలకి. ఇప్పుడు కలర్ సినిమాలు వచ్చిన తర్వాత న్యాచురల్ గా అలాంటివి ఉండేవి. మీకు ఎలా అనిపించిందండి? అంటే సెట్ లోనేమో మొత్తం కలర్ఫుల్ గా సారీస్, డ్రెస్లు అన్ని కలర్ఫుల్ గా, అంత కష్టపడి అంత చేశాక స్క్రీన్ మీద చూసుకుంటే అది బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఇంత కష్టం ఉన్నదానికి కాదు, అక్కడ ఒక చాలా గొప్ప టెక్నికల్ ఉందండి. చెప్పండి. మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినప్పుడు కెమెరామెన్ ముఖ్యం. ఈ కలర్ వేస్తే గ్రే వస్తుంది, ఈ కలర్ వేస్తే బ్లాక్ వస్తుంది, ఈ కలర్ వేస్తే ఒక టైపు యాష్ కలర్సే కనిపిస్తాయి ఎక్కువ. అందుకని బ్లాక్ డ్రెస్ కావాలంటేనే వేసేవాళ్ళు, అక్కడ బ్లాక్ లో కనిపించాలంటే. వైట్ వేసేవాళ్ళు, రంగులు ఉండేవి కదా. ఇప్పుడు మీరు వేసుకున్న ఆ చీర ఉంది, ఈ చీర మీకు బ్లాక్ అండ్ వైట్ కి 2 కలర్లు కనిపిస్తుంది. లైట్ కలర్ వచ్చి యాష్ కలర్ కనిపిస్తుంది, ఇలా ఉంటుంది. కానీ వెండి తెర మీద వెలిగిపోతూ ఉంటారు వాళ్ళు. అప్పట్లో వెండి తెర అంటే ఏంటో అనుకుంటాం మనం. ఆ లైటింగ్ షేడ్స్ లో అసలు ఆర్టిస్ట్ ని ఒక మేకప్ మీద అలా మార్చేయచ్చు. అంటే డిఫరెంట్ షేడ్స్ ఇచ్చి, డిఫరెంట్ కట్స్ ఇచ్చి. ఇప్పుడు కలర్ సినిమాలు వచ్చిన తర్వాత అంత చేయలేం. ఈ ఫస్ట్ సినిమా, రెండో సినిమా కంపెనీ మేకప్. ఆ తర్వాత ఏమైందంటే పీతాంబరం గారు అని ఒక ఆయన పర్సనల్ మేకప్ ఆయన గురువు గారు. ఆయన ఏం చేస్తారంటే, ఎందుకో నేను నచ్చి ఎన్టీ రామారావుకి పర్సనల్గా పెట్టారు. పర్సనల్ మేకప్ వేసి వెళ్తారు ఆయన. ఇది వేసి వెళ్ళిన తర్వాత మొత్తం సాయంత్రం వరకు మేమే చూసుకుంటాం, టచ్అప్లు ఇవన్నీ చేస్తాం. ఇది సహజంగా జరిగేది. కానీ అదృష్టం ఏంటంటే సింహబలి షూటింగ్ జరుగుతుంది ఎక్కడ, మైసూర్లో జరిగేటప్పుడు మధ్యాహ్నం వరకు ఫైట్ తీశారు. మధ్యాహ్నం సాంగ్ అన్నారు. బృందావన్ గార్డెన్కి వెళ్ళేది మధ్యలో ఏదో ఒక దగ్గర సాంగ్, వాణిశ్రీ గారు సాంగ్. సడన్ గా మధ్యాహ్నం సాంగ్ పెడదామంటే, సరే మేకప్ అంతా ఫైట్ కదా ఇది అవుతుంది అని చెప్పి మళ్ళీ ఫ్రెష్ గా మేకప్ కావాలి. అప్పుడే క్యారవాన్లు కానీ ఇలాంటి ఏమి లేదు, చెట్ల కింద కూర్చొని మేకప్ వేసుకొని చెట్ల కింద భోంచేయడం లేదు. అదే మారిపోయి ఈ ఫ్యాన్లు
అంతే విష్ణుకర్ర వింజామరలు పింజామర్లు అంతే. ఇసురుకర్ర విసనకర్ర. ఇరవడానికి విసనకర్ర. ఎవరన్నా ఉంటారా లేకపోతే వాళ్ళే అలాగే ఉండరండి, ఆ, వాళ్ళ చేతికి ఇస్తే విసురుకోవడమే. వాళ్ళు ఇసురుకుంటూ ఇప్పుడు ఉంటారు ఆడవాళ్ళ దగ్గర అయితే గంధపు చెక్కతో చేసిన విష్ణుకర్రలు ఉండేవి అప్పుడు. ఓ అట్లా ఇగానే గంధపు స్మెల్ వచ్చేది. అద్భుతం కదా ఆ, అసలు. ఈ తర్వాత అలా లెవెల్ పెట్టలేండి ఆ ఫ్యాన్స్. ఓకే. ఇక సెటిల్ అయితే అలాగూ పెద్ద ఫ్యాన్లు ఉంటారు. ఆ తర్వాత ఏమైందంటే ఈ లోపల పీతాంబర్ గారిని పిలిపించండి రా, ఎక్కడ ఉన్నారు మరి, ఆయన మధ్యాహ్నం మేకప్ చేంజ్ కదా ఆ, అన్నారు. మేనేజర్లు వెళ్ళి ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు ఆయన దొరకలేదు, ఎక్కడికి వెళ్ళారు తెలియదు, మైసూరే. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళి పిలుస్తారని ఐడియా లేదు ఆయనకి. అదే అదే ఈ లోపల రాఘవేంద్రరావు వీళ్ళు ఏం చేద్దాం రాఘవ ఏం చేద్దాం ఆపేద్దాం సాంగ్ అనే లెవెల్లో ఆలోచిస్తుంటే నేను ఉండండి, నేను చాలా రోజులు చేస్తాను, స్వాతంత్రం మరి ఇది కదా, అడిగి చూస్తానన్నాను. వెళ్ళి సార్ ఇలాగా మధ్యాహ్నం సాంగ్ అంటున్నారు, పీతమ్మ గారు దొరకలేదు, దాని గురించి ఇదవుతున్నారంటే ఏం చేద్దాం నాయన అంటే ఒరే ఏ రోజు అనలే, ఆయన ఒక ఇది లేదమ్మా, ఎంత చెప్పినా సరిపోదు ఆయన గురించి. ఓ ఏం చేద్దామంటే నేను చేసేస్తానండి అన్నాను. చేస్తావా? సరే అయితే అన్నారు. ఆ, అనగానే చాలా ఆనందం, వెళ్ళి నేను రాఘవేంద్రతో చెప్పాను నేను చేస్తానన్నా, సరే అన్నారు. అనగానే అది స్టార్ట్ అయింది. మధ్యాహ్నం బ్రేకు, ఓ బ్రేక్ తర్వాత భోజనం చేశారు. తారకమ్మ కూడా ఉన్నారు, ఆ రోజు వచ్చారు. ఓకే. ఇక అయిపోయింది. 2 గంటలకి మళ్ళీ ఆ మేకప్ వేసుకొచ్చారు వాణిశ్రీ గారు. ఆ, వచ్చిన తర్వాత ఇంక ఈయన లేపి అయ్యా అన్నారు, రెడీ అవుదాం నాయన అన్నారు. రెడీ అవుదాం నాయన అన్నారు. రెడీ అవ్వాలి కానీ రెడీ అంటే ఏం చేయాలి, ఇంకా ఆ మేకప్ మీద వేయలే, కుదరదు. ఇంకా మొత్తం ఫైట్ చేసిన మళ్ళీ ఇది అయిపోయిందంటే నేను మళ్ళీ ఫ్రెష్గా చేయాలి మళ్ళీ అంతా. ఫ్రెష్గా వేస్తానంటే వేస్తావా? సరే అన్న. అంటే ఎన్ని రోజులు చేస్తానే ఇది ఆయన ఉండబట్టిగా నాకు అవకాశం ఇచ్చారు. నేను తుడిచేస్తున్నాను మొత్తం, విగ్గేది పెట్టి తుడిచేస్తుంటే వాళ్ళకి సీనియర్స్ గొప్ప ఎన్నో మనకు పుట్టక ముందు నుంచి వెండితెర మీద వెలిగిపోతున్న మహానటులు వాళ్ళు. అట్లాగా మేకప్ స్టార్ట్ చేసి కళ్ళు మూసుకోగానే నేను వేసే విధానం థింక్ చేస్తుంటారు వాళ్ళు. ఓకే. వీటి చేసే విధానం ఎలా ఉంది అనేది మనం తెలియదు అనుకుంటాం. వాళ్ళు హ్యాండ్ ఫింగర్ ఎలా కదులుతుంది అని అంత అబ్జర్వ్ చేసే మహానుభావులు వాళ్ళు. సరే తుడిచేసాను, మొత్తం అయిపోయింది. తీసే తర్వాత మేకప్ పీతాంబరం గారు ఎలాగే వేస్తారో నేను అలాగే వేస్తున్నాను, నాకు అలవాటు కదా అప్పుడు సీనియర్ మేకప్ అని. వేసిన తర్వాత మధ్యలో ఒకసారి అర్థం అడిగారు, అయిపోయిన తర్వాత చూడండి సార్ అన్నాను. సరే సరే కానీ లేకపోతే చెప్తుంటే వెంట్రుకు లేస్తాను నాకు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్. అసలు మధ్యలో అద్దంలో చూసుకోవడం కూడా కుదరదు అనమాట. లేదు ఇప్పుడు ఎవరైనా మేకప్ వేస్తే 100 సార్లు సార్లు అలా అద్దం చూసుకొని ప్లీజ్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు ఉల్టా చెప్తూ ఉంటా. అట్లా ఉండదమ్మా. మేకప్ అంతా అయిపోయింది, మొత్తం సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత మొత్తం హెయిర్ అంతా సెట్ చేయాలి. అది కూడా ఇంకా ఆయన ఏం చేస్తారంటే ఆ మేకప్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం హెయిర్ అది సెట్ చేసుకుంటారు. అవకాశం కూడా ఇవ్వలేదు. నేను చేస్తాను అయ్యా అని మొత్తం చేసేసి అది యాస్టి పీతాంబర గారు ఎలాగ వేస్తారో అది వేసిన తర్వాత ఒక్కసారి ఇచ్చాను అద్దం. అద్దం చూసిన వెంటనే అక్క 2 నిమిషాలు బాగా చేసాను ఆయన అని అది అద్భుతమైన ఆనందం కదండి. బాగా చేశాను. ఈ లోపల అప్పుడు అక్కడి నుంచి డైరెక్టర్ గారు అందరు చూస్తున్నారు, రెడీ షార్ట్ రెడీ పెట్టుకోవడానికి వచ్చారు. నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, మామూలుగా అప్పటి ఆ మహానటులు వీళ్ళందరూ కూడా మేకప్ వేసుకునే ముందు మేకప్ వేసే ఎవరైతే మేకప్ మ్యాన్ ఉంటారో వాళ్ళ కాళ్ళు మొక్కేవారు, కొందరు దండం పెట్టేవాళ్ళు, ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది అని విన్నాను. మంచి ప్రశ్న వేశారు, చెప్పాలి ఈ విషయం నిజంగానే. ఎందుకంటే సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ మా చేతుల మీదే బొట్టు పెడతాం. అప్పుడు మేకప్ మ్యాన్ గురువుగా భావించి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదించండి అని అడిగారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మాతో మేకప్ వేయించుకోండి అని మా వాళ్ళు కాళ్ళకి దండం పెట్టే లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే తప్పు కాదు, నేను మామూలుగా అంటున్నాను. ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో వర్క్ చేయడం ఎక్కువైపోయింది. అది మీ అనుభవంతో మీరు కూడా చూస్తుంటారు ఎన్నో. ఎట్లా అంటే ఒకసారి 2 సార్లు షూటింగ్ సీరియల్కి వస్తే 3వ సారి మేకప్ అయిపోతున్నాడు. అది ఎలా మేకప్ వేస్తప్పుడు మీకు మేకప్ తెలుసమ్మా, వేసేవాడు కొంచెం రాంగ్ వేస్తుంటే మీరు సరి చేసుకుంటారు, కానీ కొంతమందికి అది తెలియదు.
కొత్తగా వచ్చేవాళ్ళు. అవును. అంటే ఇంత ఇంత డిఫరెన్స్ వచ్చిందని చెప్తున్నాను అంతే. వేరే అంటే ఉద్దేశంతో కొంతమందికి కాదు. ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి ఏంటి అని అంటే, మేకప్ మ్యాన్ ఏముంది మామూలుగా ఆల్రెడీ హీరోలు హీరోయిన్లు అందంగానే మెయింటైన్ చేస్తారు కదా, దానిపైన కొంచెం అలా వేస్తే సరిపోద్ది కదా, ఎవరైనా వేయొచ్చు ఈ మేకప్ అని అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, నేను 13 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం స్క్రీన్ పైకి వచ్చినప్పుడు మేకప్ గీకప్ ఏం తెలియదు అసలు అప్పుడు. సో అప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా సీరియస్గా చెప్తున్నా ఏంటి అంటే, ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నప్పుడు అద్దంలో నన్ను నేను చూసుకుంటే షాక్ అయ్యా నేను. నా ముఖం ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాను నేనే అద్దంలో ఇలా నిజంగా షాక్ అయ్యా నేను. అసలు నాకు నా ఫేస్లో లేదు. దాని తర్వాత కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మేకప్ మ్యాన్ మేకప్ కరెక్ట్గా వేయకపోతే నేనులా ఉండని ఇంకెవరిలా ఉంటాను అంటే, ఇంకా నన్ను బయట చూసినా ఎవరు గుర్తుపట్టరు, ఇంకా ఇంపాసిబుల్ అన్న విషయం అర్థమైంది నాకు. ఒక విషయం చెప్పాలమ్మా ఇక్కడ, మేకప్ అనేది మేకప్ మనకి ఫేస్ని. ఇప్పుడు ఉదాహరణకి ఏమవుతుందంటే, ఒక రాజు కావాలి, ఊరికి తీసుకెళ్ళి నిల్చోబెడితే రాజు అవడు. ఒక కృష్ణుడు కావాలి, ఊరికి నిల్చోబెడితే కృష్ణుడు అవడు. ఉదాహరణకి చెప్తున్నాను. ఇది మేకప్ వేసి ఆ క్యారెక్టర్, ఇది ఇప్పుడు మన పూర్వీకులు సృష్టించారు. కృష్ణుడు ఇలా ఉండాలి, దుర్యోధనుడు ఇలా ఉండాలి, ఇలా సృష్టించారు. దీన్ని మనం మారుస్తున్నారు ఇప్పుడు సీజీలతో, దేనితో అది పక్కన పెడదాం. బట్ యాక్చువల్గా చెప్పాలంటే మేకప్ వేస్తేనే అవుతుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మన స్కిన్ మీద చాలా విచిత్రాలు ఉంటాయి. కంటి కింద బ్లాక్, లేకపోతే ఇక్కడ ఏదో బ్లాక్, ఇక్కడ ఏదో మచ్చలు ఇవి ఉంటాయి. ఇది మనం మేము ఏంటంటే, ఇప్పుడు పాత రోజులు పక్కన పెడితే ముఖం ఎలా ఉన్నా పర్లేదు, అద్భుతం చేసేయచ్చు, బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఉన్న స్కిన్లో అవి కనిపించకుండా కవర్ చేసేదని మేకప్. ఇంకొక డౌట్ ఉంది సార్, అంటే ఇప్పుడు ఇందాక నేను అడిగిన ప్రశ్నకి కంటిన్యూయేషన్ ఇది. అంటే మేకప్ వేసే ముందు ఇట్లా వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా కాళ్ళు ముట్టుకునే వాళ్ళు, మొక్కే వాళ్ళు, బాగా రావాలి మేకప్ అని, అంటే ప్రసన్నం చేసుకోవడం బేసిక్గా మేకప్ మ్యాన్ని. సో ఆయన సంతోషంతో వేస్తే, మంచి మనసుతో వేస్తే అందంగా కనిపిస్తామనే ఫీలింగ్తో. ఇలాంటి అలవాట్లు మీరు చేసిన వెంకటేష్ గారికి కానీ, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారికి కానీ, ఎవరికైనా ఇంకెవరికైనా వేరే ఆర్టిస్ట్లకు కానీ మీరు చూసిన వాళ్ళకి ఎవరికైనా ఉండేవా? ఉందమ్మా. అంటే ఎలా ఉంటుందంటే, సినిమా అనుభవం కొంచెం ఎక్కువ అవుతుంది కొంతమందికి. ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే, అది తప్పుగా అనుకోవట్లేదు నేను, మేకప్ టేబుల్ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటారు. మేకప్ మీకు పెట్టాలని కాదు, అక్కడ సీనియర్లు బాగా అనుభవం ఉన్న వాళ్ళతో కాళ్ళు దండం పెట్టించుకోవడానికి. ఎందుకంటే వేసే మేకప్ మెయిన్ ఆర్టిస్ట్ కంటే చిన్న వయసు ఉండొచ్చు, లేకపోతే ఏదో చాలా ఉంటాయి. ఎక్కడ మాత్రం చక్కగా మా మేకప్ మెయిన్ అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే, ఒక్కొక్క మేకప్ మెయిన్ ఫోటో పెట్టి అద్దం దగ్గర ఫస్ట్ బొట్టు అద్దానికి పెట్టేవాళ్ళు. దండం పెట్టుకుని ఫస్ట్ బొట్టు రాగానే మేకప్ పెట్టు, ఆ తర్వాత ఆర్టిస్ట్కి పెట్టేవాళ్ళు. ఇది పూజ చేసుకున్నట్లు లెక్క. అట్లాగే వచ్చిన ఆర్టిస్టులు కూడా అక్కడ పెట్టిన ఫోటో కావచ్చు, లేదంటే మనసులో ధ్యానించుకుని ఈరోజు షూటింగ్ బాగా జరగాలను, నాకు మీరు అన్నట్టుగా బాగుంది. దీంట్లో భాగంగా మనం కూడా చూసినాం మొన్న తనకెల భరణి గారు కూడా అద్దం ముందు శివలింగం పెట్టుకుంటారు. ఆయన అదే అన్నారు, వాళ్ళు దీన్ని పెట్టారు, శివభక్తులు చక్కగా శివ పెట్టుకుంటారు. అలాగే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క రకం ఉంటుంది. ఇప్పుడు చిన్న డౌట్ సార్, అంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అప్పుడు మేకప్ స్ట్రెస్ తక్కువ ఉండేదా? ఇప్పుడు కలర్ కాబట్టి డీటెయిలింగ్ ఫుల్, అంటే క్వాలిటీ అనేది పెరిగింది, 4K డీటెయిలింగ్ వచ్చింది కదా, ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడే కష్టంగా చెప్పాలంటే, అప్పుడే కష్టం. ఇప్పుడు మీకు 10-15 మినిట్స్లో మేకప్ వేసేయచ్చు. అప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి ఒక 40 మినిట్స్ 1 అవర్ పట్టేది. ఎందుకు సార్? మేకప్ థిక్ మేకప్ వేయాలి, చాలా షేడ్స్ ఇవ్వాలి. బ్లాక్ అండ్ వైట్ సినిమా అప్పుడు, బ్లాక్ అండ్ వైట్ సినిమా అప్పుడు మనం ఇలా చూసినప్పుడు ఇది కొంచెం ఎక్కువ ఉందంటే ఇక్కడ కట్ చేయాలి కలర్ తోటి, నోట్స్ షార్ప్ చేయాలి, ఇట్లా కొన్ని ఉండేవి. లిప్ కూడా చిన్నగా ఉన్న కొన్ని పైకి పెంచుకోవడాలు ఉండేవి. ఇప్పుడు కుదరవు అవి. ఇప్పుడు న్యాచురల్గా చూపించాలి, క్యారెక్టర్ని చూపిస్తాం కానీ స్కిన్ని మార్చేయకూడదు. కానీ ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఏంటంటే, ఏ స్కిన్ ఉంటే ఆ స్కిన్ కలర్ మెటీరియల్స్ దొరుకుతున్నాయి, మేకప్ మెటీరియల్స్. ఆ టింట్ని మనం ఇది అనుభవంతో వచ్చే ఇది. ఇప్పుడు అందరూ మేకప్ చేసి ఏదో ఒకటి వేసేసి పూసేయడం కాదు. అక్కడ సినిమా అనేటప్పటికి ఆ క్యారెక్టర్ తగ్గట్టే. మన మేకప్ లేదనుకోవడం కాదు, మేకప్ వేయకపోతే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఎండలో పని చేస్తారు, స్కిన్ ట్యాన్ అవుద్ది.
కొంతమంది ఆర్టిస్టులు ఆ ట్యాన్ అయితే ఇమీడియట్ 2వ రోజు 3వ రోజు తెలిసిపోతుంది. అవును. ఆ ట్యాన్ తగ్గించడం కోసం మేము వేసే మేకప్ న్యాచురల్గా ఉండాలి స్కిన్కి అనేది వేస్తాం. అప్పట్లో ఈ సన్ స్క్రీన్ లోషన్లు ఈ ట్రీట్మెంట్లు లేవమ్మా, లేవు కాబట్టి మేము పడేవాళ్ళం కదా. 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటే వాళ్ళందరికీ మేకప్ అండ్ ఇప్పుడైతే పర్మనెంట్ మేకప్ లుక్లు అని చెప్పి అప్పట్లో ఎందుకంటే లైటింగ్ సరిపోదు, అందుకని వెనక నుంచి వాళ్ళు కూడా బాగా కనిపిస్తారని చెప్పేసి వాళ్ళు కూడా మేకప్ వేయండి, ఏదో పూసి పంపించండి త్వరగా అనేవాళ్ళు. అవును, అంటే బడ్జెట్ బాగా అయ్యేదైతే అప్పట్లో చాలా చీప్ అండి. అప్పుడు చీప్ అప్పట్లో గొప్ప విషయం ఏంటంటే నా ఊహ తెలిసిన తర్వాత మ్యాక్స్ ప్యాటర్న్ ఒక మెటీరియల్ తయారు చేసేది ఉంది లండన్లో. అది అప్పట్లో సినిమాలకి ఫేమస్. ఇప్పుడు దొరికిన ప్యాన్ కేక్లు అద్భుతమైన స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది స్కిన్కి. ఏమవుతుంది మ్యాక్స్ ఫ్యాక్టరీ, అది పోయింది అది. అయ్యి అట్లాంటి మెటీరియల్స్ ఉండేవి. బ్లాక్ అండ్ వైట్ సినిమా అప్పుడు అది అట్లా అది అలాగ ఉండేది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేకప్ ఎక్కువసేపు వేయాల్సి వచ్చేది. నాకు డౌట్ సార్, మీరు మేకప్ వేసుకొని యాక్టర్ అవ్వాలని వచ్చారు, కానీ మీరు అందరికి మేకప్ వేయడం మొదలు పెట్టారు. మీరు ఎప్పుడైనా వేసుకున్నారా మేకప్? ఎప్పుడైనా ట్రై చేశారు అట్లీస్ట్? చాలా రోల్స్ చేశారు, నువ్వు చూడలేదు. అన్ని మేకప్ వేసుకొని రోల్స్ వేయలేండి, మేకప్ వేసుకోలేదు నేను ఎప్పుడు. వేసుకోలేదా? వేసుకోలేదు. ఎందుకు మీ జయమన్ దగ్గర సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాను నేను లండన్ మొత్తం పార్ట్ టూర్ ఆ గ్రూప్ లో ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాను. అలా వెంకటేష్ గారి సినిమాలు అన్నిటిలో ఎక్కడ సో మీ కోరిక కూడా తీరింది. ఏదైతే మొత్తమే తీరింది. చాలా ఇది అయితే సార్ మనం అంటే యాక్చువల్గా మేకప్ గురించి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనము మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం కూడా ఏంటంటే వెంకటేష్ గారి మూవీస్లో సాంగ్స్ అంటే ఫారెన్ లొకేషన్స్లో ఎక్కువ ఉండేవి. అంటే చాలా మంది వెళ్ళేవాళ్ళు, అందరు హీరోలు వెళ్ళారు, అందరు సాంగ్స్ చేశారు, కానీ వెంకటేష్ గారి మూవీస్లో ఎక్కువ అవి అంటే ప్రేమంటే ఇద్దరు కావచ్చు, కూలీ నెంబర్ 1 కావచ్చు, ప్రేమించుకుందాంరా, చాలా మూవీస్. ఫస్ట్ ఎప్పుడు మీరు ఫారెన్ టూర్ వెంకటేష్ గారితో ఫస్ట్ ఫారెన్ టూర్ ఎప్పుడు వెళ్ళారు? 1986లో ఫస్ట్ సినిమా ఆయన యాక్ట్ చేశారు, కలియుగ పాండవులతో సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమా నుంచి నేను మేకప్ చేస్తున్నాను. 87లో త్రిమూర్తులు అనే సినిమా వచ్చింది, టి సుబ్రహ్మరెడ్డి గారి తీసిన సినిమా. ఫస్ట్ నా ఫారెన్ ట్రిప్ అదే, ఫస్ట్ బ్యాంకాక్ హాంకాంగ్ ఫస్ట్ అనుభవం ఉండేది. అట్లా కాదండి, ఇప్పుడు 2010 తర్వాత బ్యాంకాక్ బాగా పాపులర్ అయింది. ఏమీ లేదు అప్పుడు, అప్పుడే లేదు, అప్పుడు 23 years ago, అంటే 2010 నుంచి పాపులర్ అయింది. 87 అంటే ఇప్పుడు 38 years ముందు. బ్యాంకాక్ అప్పుడు దేనికి ఫేమస్? బ్యాంకాక్ దేనికి వెళ్ళేటోళ్ళు? అప్పుడు బ్యాంకాక్ ఉంది కానండి, అన్నీ ఉన్నాయి, కానీ మీకు మసాజ్ అనేది అప్పటి నుంచి ఉంది. చాలా చాలా చిన్న, అది ఏమి ఉండేది కాదు అక్కడ, ఉండేది వేరే కూడా తెలియదు కూడా అప్పుడు. ఈ నీళ్ళల్లో కూరగాయలు అమ్మడం అది కూడా ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది, ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది, పాపులర్ చేసినట్టు బాగా పాపులర్ చేశారు, రకరకాల పాపులర్ అయిపోయింది అనుకోండి బ్యాంకాక్. సో ఫస్ట్ బ్యాంకాక్ నుంచి హాంకాంగ్ 2 దగ్గర షూటింగ్ చేస్తాం ఫస్ట్ నుంచి. హాంకాంగ్ 87లో సాంగ్స్ షూట్ సాంగ్ సీన్స్ కూడా కొన్ని చేశాం. అర్జున్, ఈయన, రాజేంద్ర ప్రసాద్ గారు ముగ్గురు అందులో అమితాబ్ బచ్చన్ గారు వేసిన వేస్ట్ ఈయన వేశారు. ఆ సినిమా అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా అది అప్పటి నుంచి జరుగుతుందండి. ఇంకా అక్కడి నుంచి ఇక ప్రతి సినిమాకి ఇంకా ఫారెన్ వెళ్ళాలి అనేది అంటే ఒకసారి యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ ఏం చెప్పారు మీకు? పాస్పోర్ట్ రెడీ చేసుకోమన్నారా? పాస్పోర్ట్ అంటే అండి ఎంత అద్భుతం అంటే, పాస్పోర్ట్ ఎలా రెడీ చేయాలి కూడా మనకు తెలియదు అసలు. ఫారెన్ షూటింగ్కి వెళ్తారు అవి తెలుసు, కానీ పాస్పోర్ట్ ఎలా అప్లై చేయడం కూడా తెలియదు. మహానుభావుడు పేకెట్ శివరావు గారు అయినప్పుడు ఈ ఫారెన్కి సంబంధించిన ఇవన్నీ చూసేవాళ్ళు. షూటింగ్ దగ్గరికి వచ్చి అరే నాన్న ఇట్లా సంతకాలు పెట్టన్నారు, పెట్టాను అంతే తెలుసు. ఎయిర్పోర్ట్లో ఇచ్చారు ఇక నీ పాస్పోర్ట్ ఇదని. అంటే వైఫ్ పెళ్లి చేసుకున్నాక మీ పాస్పోర్ట్ ఏదైనా ఒకసారి పాస్పోర్ట్ దిగానే ఫస్ట్ ట్రిప్ బ్యాంకాక్ ఉంటుంది. అప్పటికి పెళ్ళి అయిందండి మీకు? లేదండి, అయింది 81లో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ ఫారెన్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అండి, ఫారెన్ వెళ్తున్నాడంటే ఆ సంతోషం వేరే.
అవును. ఫస్ట్ టైం 87లో ఫారెన్ వెళ్తున్నా అంటే ఇక ఎయిర్పోర్ట్ వరకు సెండప్ ఇవ్వడానికి వచ్చే ఆ లెవెల్ 71లో ఫస్ట్ స్టార్ట్ చేశారు కెరియర్, 81లో పెళ్ళయింది. 81 లో పెళ్ళైంది. 10 అంటే కరెక్ట్ 10 ఇయర్స్. అంటే అప్పట్లో ఇట్లా పెద్ద పెద్ద హీరోలకి మేకప్ వేస్తారు, మేకప్ ఆర్టిస్ట్ ఆయన అని అంటే పిల్లలు జల్దీ దొరికేటోళ్ళ సార్ చేసుకునేటోళ్ళ? సినిమాలో చేస్తున్నా అంటే కాదండి, కాదు ఇక్కడ చాలా విచిత్రాలు ఉన్నాయి. సినిమాలు కావాలి, సినిమా ఆర్టిస్టులు కావాలి, కానీ పిల్లని ఇవ్వడానికి మాత్రం ముందు రాదు. మేకప్ మ్యాన్లకి ఇచ్చేవాళ్ళు కాదు. మేకప్ మెయిన్ కానీ ఎవరు లేరు సినిమా వాళ్ళు అనేది. సో ఇప్పుడు ఇల్లు అద్దెలు కూడా దొరికాయి కదా. 87 తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు సార్? ఇక తర్వాత అండి 87, 88 తర్వాత కంటిన్యూ. ఇప్పుడు మన కొండపల్లి రాజా సినిమా షూటింగ్ యాక్చువల్గా కులు మనాలి వెళ్ళాం. కులు మనాలి స్నోలో తీయాలని. ఆహా. కులు మనాలి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన అనుభవం వచ్చింది. అందరు హనీమూన్ వెళ్ళేవి, మీరు ఎప్పుడో వెళ్ళేసారు. ఇప్పుడు జంటలు హనీమూన్ వెళ్తున్నాయి, మీరు ఎప్పుడో కులు మనాలి వెళ్ళినప్పుడు ఏమైందంటే షూటింగ్ అయిపోయింది, ఒక 4 o'clock ఎప్పుడు రైన్ అయిపోయింది, సాంగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రైన్ షాట్ ప్యాకప్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ ఢిల్లీ చేరాలి, ఢిల్లీలో షూటింగ్ మళ్ళీ నెక్స్ట్. ఈ లోపల టెక్నీషియన్స్ అంతా బస్సుల్లో పంపించేశారు. హీరోయిన్ నగ్మా క్రూ, మేము వెంకటేష్ గారి క్రూ ఉన్నాము. మార్నింగు బయలుదేరాలి ఎయిర్పోర్ట్కి. మార్నింగ్ లేచి ఒక 12 feet ఐస్ పడిపోయింది. చాలా రిస్క్ పడ్డా. ఆయన ఉండే వేరే హోటల్ వాళ్ళు ఉండేది, మేము ఉండే వేరే హోటల్. ఆ పైనుంచి ఆ సూట్ కేసులు జార్చి ఈ చేసి అవి చేసి వాళ్ళు అంత తీరా వెళ్ళి కష్టపడి. ఎందుకంటే అప్పట్లో రూట్ కూడా క్లీన్ చేయడానికి మిషన్లు ఉండేవి కదా. మొత్తం మీద 12 గంటల ఫ్లైట్. ఎలాగో కష్టపడి తీరా వస్తే ఫ్లైట్ క్యాన్సిల్. అక్కడి నుంచి ఢిల్లీ 19 గంటల కార్ జర్నీ చేసాం. మళ్ళీ ఇప్పటిలాగా రోడ్లు లేవు, సరిగ్గా లేవు గవర్నమెంట్. ఇంకా ఆ అనుభవం ఏమైందంటే ఇప్పుడే చాలా క్రేజీగా ఉంటుంది, వెళ్తుంటే కొండ చీరలు ఊరిపడుతుంది. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా హీరో గారు, ఈ రిస్కులు పడలేము, ఇక నుంచి స్విట్జర్లాండ్. ఓహో, అదా సంగతి. అక్కడ మొదలైంది. స్విట్జర్లాండ్ అయిన తర్వాత ఎంత గొప్ప విషయం అంటే, స్విట్జర్లాండ్ మీరు మార్నింగ్ షూటింగ్ ఫ్లైట్ ఎక్కితే ఆల్రెడీ స్విట్జర్లాండ్ చేరిపోయి అక్కడ టైం మారదుగా, 3 గంటలు షూటింగ్ చేసాం సేమ్ డే. అంత చేంజ్ వచ్చేసింది. ఫస్ట్ మూవీ ఎప్పుడండి స్విట్జర్లాండ్? చెప్పానుగా 12 సార్లు స్విట్జర్లాండ్, 11 సార్లు న్యూజిలాండ్. అవును. ఒక చిన్న ఇది మనకి వెంకటేష్ గారి మూవీస్ లో సాంగ్ లో కంపల్సరీ ఒక హెలికాప్టర్ షాట్ ఉండేది. అంటే మంచుకొండలో వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ మాత్రమే ఉంటారు, ఇద్దరు చుట్టూ హెలికాప్టర్ షాట్ ఒకటి తిరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు ఆ షాడో కూడా కనిపిస్తుండేది మంచులో చాలా. సో ఇప్పుడు డ్రోన్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు డ్రోన్ లేవు. కమ్యూనికేషన్ ఎలా ఉండేది అంత దూరం నుంచి? వీళ్ళకి చెప్తాను మీకు అసలు అక్కడ వరకు ఎలా వెళ్ళే వాళ్ళు, ఎంత అనుభవాలు అంటే అండి. ఫస్ట్ టైం ఎప్పుడండి మీరు ప్రేమించుకుందాం సినిమా అప్పుడు అంజలో చెప్పారు వెంకటేష్ గారు. మాకు వాళ్ళ యాక్సిడెంట్ ఏమో కానీ ఇక్కడ మాకు టెన్షన్ ఉండేది. ఏంటంటే కాదండి, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మనిషి అనేవాడు లేని ప్లేస్లో వదులుతారు. అవును. అక్కడ ఇంకా ఏంటంటే హీరోయిన్కి సిల్క్ చీర పెడతారు. అవును, సన్నటి చీర, పచ్చడి చీర. అది పోనీ వీళ్ళు ఫస్ట్ తీసుకెళ్ళి వదిలిన తర్వాత వీళ్ళు వేసుకునే జాకెట్లు అయిన మళ్ళీ ఐస్ కింద కప్పెట్టాలి. ఎందుకంటే టాప్ యాంగిల్లో తెలుస్తుంది అని వాకీ టాకీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఫ్లైట్ నుంచి మాట్లాడడానికి. అది కూడా పైలట్స్ ఇస్తారు, పెడతారు. మాకేంటి వెళ్ళేరు ఇంకా రావట్లేదు, నాకు ఒక రకమైన దడ పుట్టింది. ఎలాగంటే కానీ హెలికాప్టర్ రిపేర్ అయితే అంటే ఫీలింగ్ అండి. దాన్ని మించి ఉండలేరు అక్కడ. టక తీసి చాలా కష్టపడారు నిజంగానే. షార్ట్స్ ఏమో కానీ ఆర్టిస్టులకి మాకు చాలా ఇది ఉండేది. హీరోయిన్లు చాలా కష్టాలు పడేటోళ్ళు, చాలా ఇప్పుడు కూడా పడుతున్నారు ఇంకా అలాంటి కష్టాలు. నిజంగా చెప్పాలండి ఆ విషయంలో చాలా మనకి చూడడానికి ఏముందో షార్ట్ అనుకుంటాం, అన్ని అవసరాలు పడేవాడు. అలా మళ్ళీ తీసుకొని వాళ్ళు మళ్ళీ సేఫ్ కట్కి వచ్చిన తర్వాత అమ్మయ్య వాళ్ళు మళ్ళీ కాసేపు వేడి చేసి హీరోయిన్ల రియాక్షన్ ఎలా ఉండేది అంటే ఫస్ట్ అంజలా జవేరి గారు, తర్వాత ప్రీతి జింటా, సౌందర్య గారు, సౌందర్య, రంభా. అంటే వాళ్ళు అంటే ఫారెన్ షూటింగ్ అంటే అందరు ఎగ్జైట్ అవుతుంది, వాళ్ళకి కొద్దిగా బాబోయ్ చాలా బాగుంటుందండి. వాళ్ళు పాపం ఇదేని కాదు కష్టపడతారు. కానీ ఏమవుతుందంటే ఆ సినిమాకి తగ్గట్టుగా హీరోయిన్ అందంగా ఉండాలంటే సిల్క్ చీరలో లేకపోతే కొంచెం ఆ టైప్. దర్శన మూవీ టైంలో శ్రీలంకలో ఏదో ఇన్సిడెంట్ అయింది. అవునండి, చాలా సివియర్, చాలా భయంకరమైన సిచ్యువేషన్ అండి అది. ఇక అది నిజంగానే
అదృష్టం అంటే అదృష్టం అందరిది. శ్రీలంకలో షూటింగ్ ఒక లేక్లో వేసారు సెట్, మీరు చూసే ఉంటారు ఘర్షణ సినిమా. లేక్లో వాళ్ళ ఇల్లు లాగా మధ్యలో ఉంటది, ఉడెంతో వేసారు. అది ఏంటంటే ఒక చిన్న బోట్లో అక్కడ డ్యామ్, అది డ్యామ్ దగ్గర నుంచి బోట్లో వచ్చి ఇక్కడ షూట్ చేసుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి. ఫస్ట్ డే వెళ్ళాము బ్యాక్ వాటర్ లాగా, బ్యాక్ వాటర్. అది ఏం చేశారంటే కొంచెం ఆ లెవెల్కి రావాలి, డ్యామ్ క్లోజ్ చేసి ఫిల్ చేశారు. చాలా లోతు ఉంటుంది, చాలా పెద్దది. అది ఏం బోట్లు అంటే అవి వీళ్ళు ఏం చేశారంటే డ్రమ్స్తో తయారు చేసి ప్లాట్ఫామ్ వేసి అట్లా చుట్టూ ఇది వేసి చేశారు. దానికి ఈ హోండా ఇంజిన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా దాన్ని పెట్టి అలాంటివి వేశారు. సాయంత్రం ప్లాస్టిక్ డ్రమ్ములు వేసి డ్రమ్ముల మీద ఇది వేశారు. అది ప్యాకప్ అయ్యగానే 10 మంది ఎక్కాలి అసలు. అందులో 19 మంది ఎక్కేసాం, తెలియకుండా నవ్వుతూ హ్యాపీగా ప్యాకప్ అయిందని. కెమెరామెన్ అసిస్టెంట్స్ ఒక 3, హీరోయిన్ అమ్మాయి ఆసిన్ మేకప్, వాళ్ళ ఫాదరు, వాళ్ళ టికెట్ 5, మా హీరో గారు మేము ఒక 3, 4, స్ట్రీట్ ఫోటోగ్రాఫర్, ఇలా మేనేజర్లు అందరూ ఎక్కేశారు. ఎక్కి జస్ట్ ఒక 20 feet వెళ్ళింది, చూస్తుండగానే క్లాక్ పెడుతుంది మొత్తం అడుక్కి వెళ్ళిపోయాం అందరూ. లైఫ్ జాకెట్స్ నో, లైఫ్ జాకెట్స్ ఏమీ లేవు, ఊహించలేనిది. అప్పుడు దాకా నవ్వుతున్నాం, ఇంకా వెళ్తున్నాం కదా, ఇంకా జస్ట్ కనిపిస్తుంటుంది, ఆ ఒడ్డు కనిపిస్తుంటుంది. లక్కని పడిపోయింది, అందరూ. నాకు ఒక 2 బ్యాగులు ఉన్నాయి, ఇలా ఒక బ్యాగ్, ఇలా షూ, అందరికీ అయ్యే కదా. అవును. పడిన తర్వాత ఇంకా అది ఇట్లా పడిందండి, అందరం వెళ్ళిపోయి అడుక్కి. ఎవరు తేలుతున్నారు ఎవరికి తెలియదు. నా అనుభవం ఏంటంటే నన్ను ఎవరో ప్రెస్ చేస్తున్నారు, మా గ్రూప్లోనే ఎవరో, తెలియదు ఎవరని. వాళ్ళు కాపాడుకో. నేను లోపల నా ఫీలింగ్ ఏంటి, ఇక్కడికి వచ్చి చచ్చిపోతున్నాం ఏంటి అని నా ఫీలింగ్. కొన్ని సెకండ్ల తర్వాత మీకు తాగేస్తాను నీళ్ళు బలంతగా. నాకు స్విమ్ వచ్చు కానీ ఏం చేయలేని పరిస్థితి, తొక్కేస్తున్నారు కాబట్టి పైన నొక్కుతున్నా. కష్టపడి ఏదైతే అతను వదిలించుకుని పైకి వచ్చేటప్పటికి ఇందులో ఆ మూలొకలు ఈ మూలొకలు. ఆ లక్కీగా ఏమైందంటే ప్రతి మనిషి ఒకసారి నీటిలో పడిన తర్వాత లెగుస్తారు. ఈ బోట్ ఏమైపోయిందంటే ఈ ఒక గొప్ప సేఫ్టీ ఏమైంది, ఈ డ్రమ్ములతో చేయడం వల్ల మళ్ళీ ఇలా తిరగదు, అది అలా ఉండిపోయింది ఫ్లాట్గా. అప్పుడు ఎవరి కాళ్ళు ఈ మూల ఆ మూల వచ్చారు. హీరోయిన్ పక్క వచ్చింది, ఇటు పక్క వచ్చింది. నేను ఇట్లా లేచేటప్పటికి చాలామంది పట్టుకొని పైకి ఎక్కారు. ఈ లోపల హీరో గారు కనిపిస్తలా, ఎక్కడెక్కడ టెన్షన్ అయిపోతుంటే ఆ కార్నర్లో లేచారు ఆయన. సినిమా చేయడానికి వెళ్ళి ఇంకో సినిమా క్రియేట్ చేశారు అక్కడ. ఆ కార్నర్లో లేచారు. లేచేటప్పటికి అందరూ ఇక పైకి ఎక్కాం. ఇంకోటి అలాంటిది ఇంకో బోట్ ఉంది, అది ఈ లోపల అడవడి గట్టి మీద అందరూ గోల్ పెట్టుకుంటే ఆ దూరంలో ఇక్కడే కదా ఎక్కాం కనిపిస్తుంది. ఈ లోపల రావడం, ఈ అందరూ ఎక్కడం, డైరెక్టర్ అందరూ ఎక్కిన తర్వాత ఒక వ్యక్తి కనిపిస్తలే, కెమెరామెన్ ఆర్డి రాజశేఖర్. వెరీ ఆర్డి చుట్లకి ఇలా చూస్తే 2 కాళ్ళు ఇలా ఊగుతున్నాయి ఆయనవి. అప్పుడు తనని లాగారు. అప్పటికే అతనికి స్విమ్ తెలిసట, కానీ ఈ బన్నీ అనేది ఇరుక్కుంది అందులో. అది పైకి లాగి నీళ్ళు తాగేసారు, ఏదో ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు. ఈ లోపల ఆ బోట్ వచ్చింది, ముందరైన అర్జెంటుగా ఒడ్డుకి తీసుకెళ్ళన్నారు. అదొక రకమైన బ్యాడ్ డ్రీమ్ అండి. మొత్తం మీద బ్రతికేడు అతను ఆ ఒడ్డుకి వెళ్ళేటప్పటికి. ఆ మసాలా షూటింగ్ చేయలేదు, కానీ ఇప్పుడప్పుడే చెప్పకుండా కంగారు పడిపోతారు, ఇండియాలో చెప్పొద్దని ఆపారు. ఏమైనా 2వ రోజుకి 3వ రోజుకి తెలుస్తుంది కదా. 2వ రోజు 3వ రోజు తర్వాత మళ్ళీ షూటింగ్ చేసాం. అప్పుడు కొంచెం పకడ్బందీగా, అంటే తప్పు మందే, అది అంతమంది ఎక్కకూడదు, కానీ ఆలోచించరు. హీరోయిన్ ఎక్కిస్తే హీరోయిన్తో పాటు ఒక 5, హీరో ఎక్కితే హీరోతో పాటు ఒక 3, 4, డైరెక్టర్తో పాటు ఇలాగే ఎక్కువైపోయారు. అది కనీసం ఆ బోట్ అందరూ బయటపడ్డారు. అది తర్వాత ఇక్కడ 3 days తర్వాత ఏదో యాక్సిడెంట్ అని చూపించారు. అలా లక్కీగా చాలా ఇది ఐడియా అండి. ఒక్కసారి మనము కొన్ని క్లిప్స్ చూద్దాం, అంటే సాంగ్స్. ఓకే, ఆ సాంగ్ నుంచి ఈ లొకేషన్ ఎక్కడెక్కడ అనేది ఒక్కసారి రీకలెక్ట్ చేయగలిగితే. ఇది ఈనాడే ఏదో అయ్యింది ఈ సాంగ్, ఇది ఇండియాలోనే కదా సార్, ఊటీ. ఇది మూనార్, ఎగ్జాక్ట్లీ అట్టే కేరళ. ఊటీ కాదు, ఊటీకి సంబంధం లేదు, అది చాలకుడి. చాలకుడి వాటర్ ఫాల్ సైడ్ కూడా అటుపక్క కాకుండా ఇంకొక, ఇది మూనారే, ఇది కరెక్ట్. అక్కడ చేసాం సాంగ్. ధర్మచక్రం సినిమా వచ్చి మీకు ఫస్ట్ టైం కెనడా.
కెనడా. కెనడా వెళ్ళాము. ఓకే. అదొకటి అద్భుతమైన లొకేషన్స్. పెళ్లి చేసుకుందాం. ఇది వచ్చి న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఇది. ఓకే. ఇది న్యూజిలాండ్ వెళ్ళామండి. న్యూజిలాండ్. ఇది న్యూజిలాండే. న్యూజిలాండ్ ఇదొకటి ఈ సినిమా నువ్వు నాకు నచ్చావు సినిమాలో అద్భుతం 3 సాంగ్లు ఇదే. ఒకటైతే ఫాల్ కలర్స్ చాలా అద్భుతం ఉంటుంది. అది రాలి నాకులతో ఒక సాంగ్ తీయొచ్చు. ఫాల్ కలర్స్ అంత బాగుంటుంది. ఆ సీజన్లో వెళ్ళాం న్యూజిలాండ్. ఆఫ్ కోర్స్ దాంట్లోనే తీసిన పాట కదా అది, నువ్వు నాకు నచ్చావు. ఒక 2 వేరియేషన్స్ ఉంటాయి. ఇది అంటే ఇప్పుడు ఇన్ని లొకేషన్స్కి వెళ్తారు కదా, మీరు అన్నారు కదా దాదాపుగా 12 సార్లు న్యూజిలాండ్కి వెళ్ళారు అని. సో ఈ లొకేషన్స్ని ఫిక్స్ చేసే డైరెక్టరేనా లేకపోతే హీరో ఏమైనా ఇష్టంగా అక్కడికి వెళ్దామా అని అడుగుతారా? ఉంటుందండి. ఫారెన్ వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం డిసైడ్ చేయండి అంటారు. మనకి అనుభవంగా న్యూజిలాండ్, ఇప్పుడు సపోజ్ న్యూజిలాండ్లో ఆ సాంగ్ చేశారు చాలా బాగుంది, నెక్స్ట్ మళ్ళీ ఆ న్యూజిలాండ్ వెళ్దామని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకున్నప్పుడు హీరోకి చెప్పినప్పుడు హీరో కూడా ఓకే, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత చైన్ లొకేషన్లు ఏమంటే చేద్దాము అని డిసైడ్ అవ్వడం జరుగుతుంది. అట్లా ఇది జరుగుతుంది. ఇది అలా ప్రేమించుకుందాం. స్విట్జర్లాండ్ ఇది. స్విట్జర్లాండ్. ఇదంతా స్విట్జర్లాండ్. ఇదంతా స్విట్జర్లాండ్. ఓకే. ఇదంతా స్విట్జర్లాండ్. సో మేఘాలయ తాకిన సాంగ్ కూడా స్విట్జర్లాండ్. ఓకే. ఆల్ప్స్ మౌంటైన్స్. ఓకే. ఇవన్నీ స్విట్జర్లాండ్ అండి. ఇంకా స్టాఫ్ ఎంతమంది వెళ్ళేవాళ్ళండి అండి? ఇప్పుడు అంటే చాలా మంది ప్రతి దానికి స్టాఫ్ దొరుకుతారు, లోకల్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మా హీరో గారు సినిమాలు ఏమన్నా సరే మ్యాక్సిమమ్ అంటే వర్క్ చెడిపోకూడదు. ఎంతమంది కావాలని అనుకొని ఊరికే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి అక్కడ కూడా లైట్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు యూనిట్ దొరుకుతుంది. కెమెరామెన్తో ఒక 2 వీలైతే లైట్లు కావాల్సినప్పుడు ఆ సాంగుల్లో ఏదైనా ఈవినింగ్ టైము ఆ సిటీ బ్యాక్ డ్రాప్లో చేద్దాము అలాగన్నప్పుడు లైట్లు కావాలంటే తీసుకుంటారు కెమెరా అసిస్టెంట్. మనం లైట్లు తీసుకుంటే వాటితో పాటు మనుషులు వస్తారు. ఇలా లెక్కేసి అంటే టెక్నికల్గా తెలుసు కాబట్టి ఊరికి వెళ్ళిపోయి హీరో తరపున 10 మంది వస్తారు, హీరోయిన్ తరపున 10 మంది వస్తారు, లేదా ఇలా కాకుండా. అంటే నేను అనేది వేరే తప్పుగా అంటలేదు. వర్క్కి ఎంతమంది కావాలో అంతమంది వెళ్ళి వర్క్ చేసి వచ్చేవాళ్ళం. మా వెంకటేష్ గారి సినిమాలు అయితే మాత్రం ఊరికే వేస్ట్. మామూలుగా ఇప్పుడు చిన్న సినిమాలకి లైక్ ఈ పని ఆ పని కాకుండా అన్ని పనులు అందరూ చేసేవాళ్ళట. అంటే మామూలుగా చిన్న చెప్తాను కదండి మీరు కూడా అట్లా చేసేవాళ్ళు. నేను ఒక విషయం చెప్పాలి మీకు. నేను హీరో గారి మేకప్పే, కానీ హీరోయిన్ కూడా నేనే మేకప్ వేయాల్సి వచ్చాను. ఎందుకంటే ఆ మేకప్ ఇప్పుడు సపోజ్ అంజలి జవేరి ఉంది, అప్పుడు పర్సనల్ మేకప్ మీద ఎవరు లేరు. మా కంపెనీ నేనే వేసేవాడిని. ఇక్కడ షూటింగ్ అయితే నా అసిస్టెంట్ ఎవరు ఒక అతను పెట్టేవాళ్ళం. ఫారెన్ వెళ్ళేటప్పుడు ఇంతమంది తీసుకెళ్ళలేము కాబట్టి హీరోయిన్ ఒక హెయిర్ డ్రెస్సరు తీసుకెళ్తే నేను హీరో గారికి మేకప్, లేదా అమ్మాయికి వేసిన తర్వాత హీరో గారికి వేయటం, హెయిర్ స్టైల్ చూసుకోవడం, ఇట్లా జరిగేది. సరే ఇంకా ఉన్న అడిషనల్ జాబ్స్ ఏంటంటే స్టిల్స్ నేనే తీసేవాడిని. అప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్స్కి పాస్పోర్ట్లు ఉండేవి కాదు, తీసుకెళ్లర్లే అని ఆశ్రయ చేసేవాళ్ళు. ఆ తర్వాత మేమే ఎంకరేజ్ చేసి పాస్పోర్ట్లు తీసుకోండి మేము తీసుకెళ్ళాలి. అలా మేము తీసుకున్నాం. మీ దగ్గర మంచి కలెక్షన్ ఉందని విన్నాను. ఉన్నాయండి, 8 కెమెరాలు ఉన్నాయి. ఫిలిం కెమెరాలో 8 ఉన్నాయి. 75 నా ఫస్ట్ కెమెరా. థర్డ్ అని ఆల్ఫా కంపెనీ వాళ్ళు 120 ఫిలిం. ఫోటోగ్రఫీ ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి అంటే చెన్నై వచ్చినప్పటి నుంచి. అట్లా అలాగా కెమెరా ఎంత ఉండదండి ఒక కెమెరా? అంటే ఇప్పుడు 75 లో మీరు కొన్న ఫస్ట్ కెమెరా 75 రూపాయలు ఆల్ఫా కెమెరా. అప్పుడు అది పెద్ద అమౌంట్ కదా సార్? ఆ కెమెరా కొనుక్కోవడం గ్రేట్ మనకి. అంటే జస్ట్ ఇప్పుడు మనీ విషయం వచ్చింది కాబట్టి జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఫస్ట్ మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత సార్? నిప్పు లాంటి మనిషికి నెలకి 125 రూపాయలు. నెలకి మొత్తం? నెలకి 125 రూపాయలు. 10 నెలలు తీశారు సినిమా. ఎంత వచ్చిందండి? 10 రూపాయలు వచ్చింది. కానీ మరి 125 రూపాయల్లో 60 రూపాయలు భోజనం టికెట్లు వచ్చాయి. మరి ఇంటికి ఏమైనా పంపించే వాళ్ళు అండి? ఆ రేంజ్లో మా ఫాదర్కి పంపించేసి.
అవన్నీ జరిగాయండి. సో మరి ఆ రేంజ్ నుంచి ఇప్పుడు ఈవెన్ టుడే మీరు మేకప్ మ్యాన్ గా చిన్న డౌట్ అండి, నేను మళ్ళీ అక్కడ నుంచి టాపిక్ వెళ్తున్నాను కదా. అంటే అప్పట్లో అంటే కొంతమంది హీరోయిన్లు కూడా లెన్స్ బాక్సులు మోసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండే. మంచి ఇందాక అడిగారు, ఎందుకంటే ఈ మంచు కొండలు ఇవన్నీ కాదు కదా, ఇందాక నేను కురువు గురించి మాట్లాడాం కదా, దానికి నేను ఏం చెప్తున్నానంటే అది ఇప్పుడు నేను ఎలాగ 3-4 పనులు చేసి మా హీరో గారు కూడా వెళ్తే ఓ బ్యాటరీయో లేకపోతే దాని ఎక్విప్మెంట్ తీసుకెళ్ళేవాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ రావాలి, టైం పోతుంది. అలా మా హీరో గారు కూడా చేసేవాళ్ళు. ఓ అప్పుడు సినిమాల్లో హీరోలు హీరోయిన్లు అందరూ అన్ని ఏవో ఏ ఉంటాయి హీరోయిన్ ఉందనుకోండి, ఏదో తన తగ్గదు, ఏదో తను పోయగలిగేది ఏదో అది తీసుకొని. కానీ ఇప్పుడు హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ లేదా ఇంకెవరికైనా కానీ ఒకరు గొడుగు పట్టుకోవడానికి ఒకళ్ళు ఉంటారు, మేకప్ నేను ఇంకా దాని గురించి మాట్లాడలేను, ప్రజెంట్ డేస్ గురించి మాట్లాడలేను నేను. అవునండి, ఇప్పుడు ఆ పీరియడ్ లో వెంకటేష్ గారు సౌందర్య గారితో చాలా ఎక్కువ మూవీస్ చేశారు, 8 మూవీస్ అన్నమాట. అవును, అండ్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో తనను చాలా దగ్గర నుండి చూశారు కదా. అంటే తన ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సావిత్రి గారి తర్వాత సౌందర్య గారు, బయట కూడా తను అలాగే బాడీ లాంగ్వేజ్ కానీ తన ఇది అలాగే ఉండేది. మర్చిపోయి సావిత్రి గారు కూడా మేకప్ చేశారు. ఏ సినిమాకి సార్? ధనవంతులు గుణవంతులు సినిమా అండి. అప్పటికి ఆవిడకి ఆరోగ్యంగా పాడయ్యి మళ్ళీ రికవర్ అయ్యి వచ్చి ఒక మదర్ క్యారెక్టర్ ఇస్తే అప్పటికి స్టాఫ్ ఎవరు లేరు, ఆ కంపెనీకి నేను మేకప్ చీఫ్. ఆ రోజు నేను సావిత్రి గారికి మేకప్ వేస్తున్నాను అని అనగానే ఒక ఆనందం, మొక్క మీద ఇలా చేయి పెట్టగానే కళ్ళ మీద వచ్చింది. అది ఏడుపు కాదు, అది ఆనందం. సావిత్రి గారికి నేను మేకప్ వేస్తాను అనే అనుభవం అది అయిపోయిందండి. మీరు అడిగింది సావిత్రి గారు సౌందర్య గారు అని అడిగారు కదా, ఆ అమ్మాయి గురించి నేను చాలా గొప్పగా చెప్పాలి. చాలామంది హీరోలతో పనిచేసాం, ఎంతోమంది హీరోలతో పని, మా హీరోతో 8 సినిమాలు చేసింది. 8 సినిమాలు చేసినా కూడా సార్ అదే రెస్పెక్ట్. అంటే సినిమాలు ఇప్పుడు మీరు అన్నారు చాలా ఫ్రెండ్లీగా ఎంతో అన్ని సినిమాలు చేశారు అనేది పక్కన పెడితే ప్రతి సినిమా కూడా గ్రేట్గా ఉండి అదే మర్యాద, సార్ అనే మర్యాదే. అంటే ఎన్ని చెప్పినా దాని గురించి ఎలా ఉంటుందంటే మనకి ఒక సినిమా 2 సినిమాలు చేసిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఒక ఏకవచనంతో మాట్లాడుతుంటారు సపోజ్, అట్లాగే ఏ రోజు లేదు, చాలా రెస్పెక్ట్. అలాగే ఉండేది కూడా ఆ అమ్మాయి. ఎన్ని సినిమాలు చేసినా ఎందుకు అడిగానంటే చాలా ఆఫ్ స్క్రీన్ మీద కనిపించే బాడీ లాంగ్వేజ్ ఆన్ స్క్రీన్ ఉండదు. ఇప్పుడు సూర్యకాంతం గారు చాలా గయాలి రోల్స్ చేశారు, కానీ బయట షీఈస్ వెరీ ప్లెజెంట్ పర్సన్. చాలా ఆమె అద్భుతమైన అక్కడ తీసుకెళ్ళండి మళ్ళీ ఆవిడ గురించి మాట్లాడాలి. ఎందుకంటే అంతే అమ్మ, మీకు సినిమాలో గయ్యాలి. తర్వాత ఆవిడ షూటింగ్ వచ్చిందంటే ఏ ఓటు పట్టుకొచ్చి పెడుతుంది, తిండి ఇంట్లో అది. అందుకోసం అంటే తను అన్ని సాఫ్ట్ రోల్స్ చేసింది కాబట్టి బయట కూడా తను అలాగే ఉండేదా ఎలా ఉండేదా? ఎందుకంటే ఇప్పుడు మన మధ్య లేరు, మేబీ తర్వాత కంటిన్యూ అయ్యి ఉంటే మేబీ తన గురించి ఇంకా చాలా హెల్దీ, వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, 1 or 2 ఇంటర్వ్యూస్. ఏం చెప్పండి, చాలా హెల్దీ పర్సన్ అండి ఆవిడ. తన పని ఏమో తను ఏదో. ఇప్పుడు గ్యాసిప్స్ మాట్లాడటం తప్పంట, నేను పూర్తిగా తెలియకుండా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నిన్న కూడా అనుకున్నాం మనం, అది అలా కాదు. ఈ అమ్మాయి మీరు ఎన్నో వేసుకుంటారు, ఎన్నెన్నో వేసుకోండి, కానీ ఆ అమ్మాయి సిచ్యువేషన్ అది. ఎందుకు చెప్తుందంటే నేను మిగతా వాళ్ళ గురించి చెప్పట్లే, ఆ అమ్మాయి బిహేవింగ్ గురించి నాకు అంత ఫీల్ అయ్యేవాడిని నేను. ఇప్పుడు అలా అన్నయ్య కూడా వచ్చేవాడు చక్కగా, ఎప్పుడు ప్రతి షూటింగ్కి ఏదో అలా కూడా వచ్చి వాళ్ళిద్దరూ ఒకేసారి చచ్చిపోయారు. అదే బాధ అనిపిస్తుంది. చాలా మంచి షూటింగ్స్ కి మదర్ ఎక్కువ రాదు పాప, ఆవిడ వాళ్ళ అన్నయ్యతో పాటు వచ్చేది, వాళ్ళ అన్నయ్యతో పాటు చనిపోయింది పాప ఆవిడ అమ్మాయి. సరే సరే, అయితే వెంకటేష్ గారి విషయానికి వస్తే, అంటే ఎప్పుడైనా ఏ రాఘవ 5 రోజులు నువ్వైనా మార్చేద్దాం అని ఆయన ఎప్పుడన్నా అనుకున్నారా? లోపల ఉందేమో కానీ నాకు తెలియదు, లోపల ఉందేమో కానీ నాకు తెలియదండి. బట్ అంటే మీరు ట్రెండ్ క్యాచ్ అవుతూ వచ్చారు, ధర్మచక్రం గెటప్ మార్చారు, అంటే స్టైల్ అంటే నేను ఎందుకు చెప్తాను, నా గొప్ప అని నేను చెప్పను, నేను అప్డేట్ ఉంటా. అంటే ఎందుకంటే ఎన్నో మార్పులు ఇందాక చెప్పాను వచ్చి ఎన్నిటికి మ్యాక్సిమం నేను వయసు పక్కన పెట్టండి, అప్డేట్ ఉంటా, టెక్నికల్గా తెలుసుకుంటా. కెమెరాలు ఏంటి, లెన్సులు ఏంటి, నైట్ ఎఫెక్టా డే ఎఫెక్టా, దానికి తగ్గట్టుగా మేకప్ ఉందండి. నైట్ ఎఫెక్ట్కి ఇప్పుడు కృష్ణుడు ఉందా, ఊరికే ఉదాహరణ చెప్తున్నా, కృష్ణుడికి బ్లూ మేకప్ వేస్తాం, సెట్లో మంచి లైటింగ్ అది చేసి తీస్తారు కృష్ణుడు తేజస్. అదే కృష్ణుడు నైట్ వెళ్ళిపోతున్నప్పుడు అదే మేకప్ వేస్తే కనిపించడం, ఇదైపోతుంది, దాన్ని ఇచ్చేయలేదు. అలా ఉంటాయి కొన్ని.
ఇప్పుడు టెంపరేచర్ని బట్టి కూడా మేకప్ ఇదవుతుంటుంది కదా సార్? అవునండి. అంటే ఇప్పుడు ఫారెన్లో మనకి మైనస్లో ఉంటుంది, లేదా 2-3 టెంపరేచర్ 5-6 ఉంటుంది, ఇక్కడ 36-40 ఉంటుంది. బాగుంది కదా, నేను చెప్తాను దాని గురించి. ఫారెన్లో మేకప్ గురించి అడిగారు కదా, మాకు ఎంత ఆనందం. మేకప్ పోదు, మాట మాటకి వెళ్ళి చల్లగా ఉంటుంది, చెమటలు చల్లగా ఉంటుంది, ఎక్కువ చెమటలు రావు, ఊరికి పూసే పని ఉండదు, జస్ట్ అర్థం చూపి అలా ఉంటుంది. ఇక్కడ మీకు అడిగిన దాని ప్రకారం ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఒక ఇది వెళ్ళి ఒక 10-15 మినిట్స్ చూసి ఫేస్ చూసి కొంచెం టచ్అప్ చేద్దాము చెయ్యాలి, లేకపోతే ఒక టైప్ ఆయిలిష్ గానో లేకపోతే ఇది ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇందాక నేను టెక్నికల్గా ఎన్నో ఎక్విప్మెంట్స్, ఎన్నో సిస్టమ్, ఎన్నో వచ్చినాయి అన్నాను కదా, అలాంటి దీంట్లో కూడా మేకప్ మెటీరియల్స్ కూడా వచ్చినాయి. ఒకప్పుడు స్టిక్ మేకప్ వేస్తే అది జిడ్, అది కొంచెం ఆయిలీ ఉండేది. దాని మీద మళ్ళీ పౌడర్ వేసి మళ్ళీ తుడిచి దాని మీద మళ్ళీ ప్యాన్ కేక్ వేసి, ఏమీ లేదు, చాలా అద్భుతమైన మెటీరియల్స్. ఒకటే మెటీరియల్ వేసామంటే మొత్తం ఇది అయిపోతుంది. అవి వచ్చినాయి. అదే మీరు ట్రెండ్స్ ఇప్పుడు ఒకప్పుడు గింగిరాల జుట్టు, రింగుల జుట్టు అంటే ట్రెండ్, తర్వాత స్ట్రైట్నింగ్ వచ్చి అంటే జులపాలు వచ్చాయి, తర్వాత స్ట్రైట్నింగ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు రింగుల జుట్టు, మళ్ళీ జుట్టు ఆఫ్ కోర్స్ చాలా సినిమాలో వెంకటేష్ గారికి కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ చేయాల్సి. ఎందుకు మీరు ధర్మచక్రం చూసారు ఎలా ఉంటుంది? ధర్మచక్రంలో మంచి ఇట్లా ముందు ఇట్లా రింగ్ వచ్చినట్టు వస్తుంది, అది అట్లా పడుతుంది. అది దాని గురించి డిస్కషన్ బాగుందనే డిస్కషన్. అవును. ఇప్పుడు మనకి ఇప్పుడు జయమందర్ చూసారు, 2 వేరియేషన్స్ ఉంటాయి అందులో, ఫాదరు అండ్ ఇది, అది కూడా సక్సెస్. అలాగా చంటి సినిమా చేసాము. చంటి సినిమా ఆ అమాయకమైన క్యారెక్టర్ కోసం మేము చక్కగా ఒక ఊరబ్బాయి లాగా షూట్ అంతా ఎక్కడ జరిగింది? షూట్ అంతా ఆ అమ్మాయి ప్యాలెస్ ఇవన్నీ ఉన్నాయి సార్, అదంతా బేగంపేటలో ఒక మలానీ హౌస్ అని ఉండేది. అదే దాని ముందు నుంచి వెళ్తూ ఉంటాం కదా మనం, లోపలికి ఉంటుంది. అవును, లోపల ఉంటుంది. అంటే అదే పారడైస్ కిందకి వస్తుంది, అది బేగంపేట ఇటు పక్క వస్తుంది, మలానీ హౌస్ మనం చూస్తాం. దానికి బిఫోరే ఉంటుంది. అది ఇప్పుడు షూటింగ్కి ఇవ్వట్లే, అసలు అవుట్డోర్ చూపిస్తే అక్కడ అంటే సినిమాలో ఎక్కడో పల్లెటూరులో పల్లెటూరు అంతా తిరుపతి దగ్గర చేస్తాం. ఆయన ఉండే విలేజ్ అది ఉంటుంది చూసారా, అది ఇక పాటను చూసారా, బయటికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి పాట అదంతా రాజోలు, అమలాపురం, గోదావరి తెలిసిపోతుంది. ఆ అమ్మాయి బెడ్రూమ్ అంతా ఒక సెటప్ వేశారు, ఆ అమ్మాయి అలాగే సినిమా చేస్తారు. అట్లా చేసినవి ఉన్నాయి. మీకు బెస్ట్ లుక్ వెంకటేష్ గారిది అంటే ఇప్పుడు ఒక ఏజ్లో ఒక పీక్ ఉంటుంది సార్ లుక్, ఓకే? మీకు ఈయన ఇది మోస్ట్ హ్యాండ్సమ్. ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఖుషి ద బెస్ట్ లుక్ అనుకుంటారు ఇప్పటికి కూడా. ఖుషి, బద్రి తర్వాత ఖుషి, బద్రీలో కూడా చాలా బాగుంటుంది. ఖుషి, బద్రి పీక్ అలా. సో అట్లా మీకు వెంకటేష్ గారు ఏ మూవీ అనిపించింది? ఇదేం చెప్పలేను, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఎందుకంటే ఆ బొబ్బిల్ రాజా నుంచి చూస్తారు మీరు కదా, బొబ్బిల్ రాజా ఏజ్, ఇన్ బిట్వీన్ ఏజ్, తర్వాత ఏజ్ చూస్తూనే ఉన్నారు కదా మీరు. మీకు ఎలాంటి మార్పు అనిపిస్తుంది? ఊరికి అడుగుతున్నాను నేను మామూలుగా. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఆయనకి 60 వచ్చినాయి. 60 వచ్చినప్పుడు లుక్, ఇప్పుడు మీరు ఆయన్ని ఏ ఏజ్ అనేది కాకుండా సినిమా చూస్తున్నారు. అవును, ప్రేక్షకులు కానీ ఆడియన్స్ ఎవరన్నా సరే, లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఆయనకి చూస్తారు. ఇప్పుడు అయిపోయాడు అలా చూడలేదుగా. అంటే మీరు అడిగిన ప్రశ్న నేను ఏమన్నా అంటే, నేనే మేకప్ చేశాను కాబట్టి త్రూ అవుట్ చూసారు కదా, ద బెస్ట్ ఫేజ్ ఎప్పుడు అనిపించింది? పీక్ అంటే అసలు అందగాడు అసలు అది నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే అప్పుడు పీక్ అంటే ఇప్పుడు బాగాలేదా కాదు, నేను అనేది అలా కాదు. ఇప్పుడు మీరు ఇందాక ఒక సాంగ్ చూపించారు సౌందర్యతో, చాలా అందంగా ఉన్నాడని. అట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి, అంతే రఫ్ క్యారెక్టర్ ఉన్నాయి. కలిగి పాండవుల్ని వదిలేస్తే తర్వాత సినిమాల నుంచి శత్రువు 2 వేరియేషన్స్ ఉంటాయి. శత్రువు సినిమాలో దేవిపుత్రుల్లో 2 ఉంటాయి. నాకైతే ఆ దేవిపుత్రుల సైంటిస్ట్ క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే మనకి ఫస్ట్ సినిమా నుంచి చేస్తున్నప్పుడు మీరు ఏజ్ అనేది కాకుండా పోతే ప్రతి సినిమాకి యాప్ట్గానే తయారవుతాడు, యాప్ట్గానే ఉంటాడనే ఫీలింగ్ తోటి ఉంటాను నేనైతే. ఈరోజు ఈ గెటప్ చేస్తుంటే బాగుంది, ఓకే, నేనే బాగుందని అనుకోకూడదు. డైరెక్టర్ కానీ ఆడియన్స్ తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్. కానీ ఫస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ పక్కన పెడతాం, ఆయన ఇది కాదు ఇక్కడ నచ్చేది. దీని మీద క్యాష్ డైరెక్టర్కి నచ్చాలి, దీనికి ముందర హీరో గారికి నచ్చాలి, అంతే కదా. ఇప్పుడు నేను మేకప్ చేసిన తర్వాత
మనకి ఓకే అన్నప్పుడే కదా ఇంకా దాని గురించి వదిలేసి యాక్టింగ్ మీదకి వెళ్తుంది మైండ్. ఓకే మన క్యారెక్టర్ ఓకే, లుక్ బాగుంది, డైరెక్టర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, అంత ఓకే అంటే ఇంకా దాని మీద ఉండదు. మనం రోజు ఆ గెటప్ని ఫాలో అవుతూ ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ భార్యకు కూడా చాలా యూనో కేరింగ్ భర్తగా, అండ్ భార్య అంటే చాలా ఇష్టం అట ఆయనకి, చాలా సాఫ్ట్గా మాట్లాడతారట. అది నిజం కూడా. అవును, రీసెంట్ గా రానా గారి షోలో వెంకటేష్ గారి డాటర్ చెప్పింది, పెద్ద కూతురు చెప్పింది, అంటే ఆవిడ షాపింగ్కి వెళ్తే కూడా ఎవరన్నా వచ్చి అడిగితే ఏది అంటే పాపం అది షాపింగ్కి వెళ్ళింది అని చెప్పేవాడట. అంటే పాపం షాపింగ్కి వెళ్తే పాపం షాపింగ్కి వెళ్ళింది అని చెప్పేవాడట. అంత ప్రేమ అని. అంటే నేను అదే ఇందాక అన్నది ఏంటంటే మీకు లేని దాన్ని పుట్టించే వాళ్ళు ఎక్కువైపోయారు కదా ఇప్పుడు. ఏదో ఒకటి వెతికి అలాంటి వాటికి మీకు తెలుసు అది అది ఆపేది కాదు, ఏదో రకం దూరంగా ఉండే అలాంటి గ్యాసిప్స్ లేవు ఈయనకి. షూటింగ్ అయిందా, ఇంటికి వెళ్ళావా, పిల్లలంటే చాలా ఇష్టం, అట్లాగే ఉంటుంది. అని మీరు అన్నది ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు స్టార్టింగ్ సినిమా నుంచే తీసుకుంటే రఫ్ క్యారెక్టర్స్, బొబ్బిల్ రాజా కానీ లేకపోతే కలియుగ పాండవులు కానీ ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి యాక్టివ్గా మంచి ఇలాగుండే క్యారెక్టర్స్ వచ్చేసి. అక్కడ ఒక విచిత్రమైన మార్పు ఏంటంటే సంటి సినిమా వచ్చింది రీమేక్ చెప్పాలంటే. అది వచ్చినప్పుడు చాలామంది అన్నారు నన్ను కూడా, మీ హీరోకి ఎందుకయ్యా అలాంటి క్యారెక్టర్లు చెయ్యి, అది అంతా ఒక రకమైనది కదా అలాగేలా అంటే ఆ సినిమా చేయాల్సి వచ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ మేము క్రియేట్ చేసుకున్నాం, ఎలా ఉండాలి చంటి సినిమాకి మనం ఎలా ఉండాలనేది మేమే. ఇంక మళ్ళీ తర్వాత విషయం కథ ఓకే అంత ఓకే ఇంక చేస్తాను, గెటప్ కోసం టెన్షన్ ఉండేది. అప్పుడు నేను ఆయన అనుకొని ఇలా చేద్దాం అనుకొని మేమే గెటప్ వేసి క్యారెక్టర్కి ఎలా ఉండాలో దాన్ని సృష్టించుకొని నేనే ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ మాకు నచ్చిన తర్వాత అప్పుడు కేఎస్ రామారావు చూడడం, ఈయన రవిరాజ శెట్టి గారికి పంపించడం. అంటే మంచి గ్రూప్గా పనిచేసేవాళ్ళు. అది ఏమైందంటే దాని ముందు వరకు ప్రిన్సెట్ ఆయన కూడా నన్ను తమ్ముడు ఎట్లా వస్తుంది గెటప్ నేను ఊహించుకోలేకపోతున్నాను. అవును, చిన్న తంబి తమిళ్లో ప్రభు గారు చేశారు ఈ క్యారెక్టర్ బ్రేకింగ్ పాయింట్. వెంకటేష్ అన్ని యాక్షన్ సినిమాలు అవి చేసి ఊహించుకోలేకపోతున్నాం. నాకు ఎలాగిస్తావు గెటప్ అని డిస్కస్ చేసినప్పుడు ఈ గెటప్ చూసిన తర్వాత ఆయన్ని ఫొటోస్ తీసి ఇంకెవరు రెండో వ్యక్తి లేని మేమే చూసుకున్న తర్వాత అవి పెద్ద ఫొటోస్ తీసి రామారావు చూపిస్తే ఈయన మళ్ళీ ఆయన పంపించిన వెంటనే ఫోన్ చేశాడు ఆయన, తమ్ముడు ఓకే సక్సెస్, మనం కొట్టేసాం సినిమాని. గెటప్ నాకు వచ్చేసింది, చాలా వివత్సమైన హిట్ కదా సార్. మీరు మంచిగా మేకప్ వేశారు, ఆయన అద్భుతంగా యాక్ట్ చేశారు. అదేనమ్మా మనం వేసేదా ఇప్పుడు అదేందాక మీకు ఇది ఒక్కటి చిన్న ఇదండి. అంటే ఇప్పుడు చంటి హిట్ గురించి టాక్ వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు బొబ్బిల్ రాజా కానీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పాత్ బ్రేకింగ్ చంటి కానీ ఇలా రాజా కలిసిందాం రా, ఇప్పుడు ఇదేంటి నువ్వు నాకు నచ్చావు, ఇప్పుడు ఇది సంక్రాంతికి వస్తున్నాం, ఈ సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు సీనియర్ హీరోల్లో ఫస్ట్ టైం 300 crores తను టచ్ చేశారు. మీకు షూటింగ్ స్టేజ్లో ఏమన్నా అంటే మీ జడ్జిమెంట్ ఎలా ఉండేది? అంటే మీ జడ్జిమెంట్ ఆల్మోస్ట్ కరెక్ట్ అయ్యేదా, ఈ సినిమా ఆడదు లేదా ఇది సూపర్ హిట్? 100% అండి. ఎలాగంటున్నానంటే మాకు నాకనే కాదు ఆ సినిమా పనిచేస్తున్న వాళ్ళకి చాలామందికి అనిపిస్తుంది, అంటే బయటపడరు. అది ఎంత హిట్ అవుతుందని పక్కన పెడితే ఇది హిట్ అవుతుంది అని కూడా సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ చూస్తుంటాం కదా, నవ్వుతాము, ఫీల్ అవుతాము, సీన్ చేసేప్పుడు ఏం చేశాడు ఆర్టిస్ట్ అని ఫీల్ అవుతాము. ఇవన్నీ మనకి తెలియకుండా ప్లస్ అవుతుంటాయి. మీరు అనుకున్న దానికి రివర్స్ లో ఏదైనా జరిగింది అంటే హిట్ అవుతుంది అనుకున్నది ఫ్లాప్ జరిగినాయండి, కానీ చెప్పలేను చెప్పలేను, ఎందుకంటే మాకు తెలుసు. అట్లీస్ట్ అంటే ఏదన్నా చెప్పండి, ఫ్లాప్ అనుకుంది హిట్ అయిందా లేకపోతే హిట్ అనుకున్నది ఫ్లాప్ అయింది? లేదు, హిట్ అనుకునే హిట్ అండి, ఇంతవరకు డిసప్పాయింట్ లేదు. ఇది మనకి అంత గొప్పగా ఆడదని అనుకునే అలాగే ఆడినాయి, అది మీరు జడ్జ్ చేయండి అంతే. అవి మేము అనుకున్నాం. మామూలుగా ఈ మధ్య చాలా మంది వీడియోస్ చేసి పెడుతుంటారు, హీరోలు హీరోయిన్లు కూడా, ముఖ్యంగా హీరోయిన్లే ఎక్కువగా చేస్తున్న వీడియోస్ ఏంటి అని అంటే మేకప్ రొటీన్ అని చెప్పేసి. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ బేసిక్గా ఇప్పుడు మీరు మేకప్ వేస్తారు, మీరు మేకప్ వేసేటప్పుడు మీరు మేకప్ వేయడం అనేది సాఫీగా సాగిపోవాలి. అంటే మీకు కొంచెం ఫేస్లో ఏదైనా ఒక సడన్ మార్పు వస్తే కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది, ఏంటిది ఇలా అయింది అడ్జస్ట్ చేయాలి అన్నట్టు ఉంటుంది. ఇది జరగకుండా సాఫీగా సాగాలి అని అంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి స్కిన్ని. ఆ విధంగా ఆయన మెయింటైన్ చేస్తారా? ఆయన స్కిన్ గురించి అడిగారు చెప్తున్నా, అద్భుతమైన మెయింటెనెన్స్.
అవునా? ఎందుకంటున్నానంటే మీరు చూడండి, ఏ సినిమాలో చూసినా నేను వేసే మేకప్ ఎంత అనేది పక్కన పెడితే, ఇప్పుడు కొన్ని స్కిన్లకి మనం ఎంత మేకప్ వేసినా బాగోదు. అవును, ఏదో తెలియని వెళ్తి కనిపిస్తుంది. అవును. మీరు హీరోలు అవ్వచ్చు, విలన్స్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మ్యాక్సిమం వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మేకప్ వేసుకొని మనం కవర్ చేయొచ్చు అని ఫీలింగ్లో ఉంటారు. అవును. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమన్నా అంటే టెక్నికల్గా ఎన్ని వచ్చినాయంటే, మీకు పాత రోజుల్లో కెమెరామెన్ ఏం చేసేవాళ్ళు అంటే ఒక క్లోజప్ తీస్తారు, అందంగా గ్లోగా తీయాలి అంటే టెక్నికల్గా లెన్స్లు ఉండేవి. ఆ లెన్స్ పెట్టి దీనికంటే కూడా ఇంకా ఎమర్జెన్సీగా ఆ లెన్స్ దొరకనప్పుడు హెయిర్ నెట్లు ఉండే చూడండి, హెయిర్ నెట్ పెట్టి లెన్స్కి క్లోజులు తీసేవాళ్ళు. కానీ నెట్ అని ఎవరికి తెలియదు, డిఫ్యూజ్ చేస్తుంది. అదో టెక్నిక్. ప్రతి ఫొటోస్ కూడా వేయచ్చు అది. మరి ఇంతకీ ఏంటి మేకప్ లేకుండా కూడా ఆయన స్కిన్ అంత గ్లో అవ్వడానికి? అదేనమ్మా, ఇప్పుడు మీరు అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. చాలా అద్భుతంగా కాపాడుకుంటారు స్కిన్ని. ఎక్కడ ఏమి ఉండవు చూడండి మీరు. ఏం చేస్తారు దానికోసం ఆయన? అంటే నేనేం ఫీల్ అవుతానంటే, ప్రతి వ్యక్తి తన ఫేస్ బాగోవాలనో, తన గురించి ఏదో కలర్ ఇది అవ్వాలో ఏదో అవ్వాలని ఏదో ఒక ట్రైల్ చేస్తూనే ఉంటారు. కామన్గా జరిగేది అది. మనకి ఏదో రుద్దుతారు, ఏదో ఎవరేదో చెప్తారు, ఎవరేదో చెప్తే చేస్తుంటారు. ఈయన ఇవన్నీ ఏమీ చేయడు. చక్కగా డీసెంట్గా ఫేస్ వాష్ చేసుకొని కామన్గా ఉండే అదే లాషన్స్ గీసన్స్ కూడా రాయడు ఆయన. అంటే అది ఎలాగొచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది స్కిన్ అంత అంటారా? స్కిన్ అలా ఉంటుంది. బట్ ఇంకొకటి కూడా నాకు అనిపించేది ఏంటంటే, ఇట్స్ లైక్ వెరీ పీస్ అట్ మైండ్. అంటే అలా హార్ట్ వెరీ, అంటే ప్రశాంతత ఉంటే కూడా ఫేస్ బాగుంటుంది అంటారు కదా. మీరు అడిగారు ప్రశాంతత, అది 100% నిజం. నేను కాదను, 100% నిజం. ఆ ప్రశాంతత అనేది క్రియేట్ చేసుకోవడం అనేది ఊరికే రాదు. సినిమా ఫ్లాప్ అయితే ఒక రకమైన ఆలోచనలు ఉంటారు, సినిమా హిట్ అయితే ఒక రకమైన ఆలోచనలు ఉండేవాళ్ళు ఎంతోమందిని చూసాను నేను. ఇక్కడ అది లేదు. మనం కష్టపడ్డాం, మనం ఏం చేస్తాం, అది సినిమా హిట్ అయిందా ఓకే అనే ఇదిలోనే మాట్లాడతాను నేను ఇప్పుడు కూడా. ఓకే. అండ్ సార్, ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఈ 39 సంవత్సరాలు మీరు ఎప్పుడైనా లైక్ ఏదైనా అంటే అన్ని సిచ్యువేషన్స్లో కుదరదు కదా మనం వర్క్ చేయడానికి. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక గ్యాప్ వస్తుంది, లేదా మనకేదో ఇంట్లో సమస్యో, లేకపోతే ఏదైనా ఫంక్షనో, లేకపోతే మీరు కంపల్సరీ అక్కడ ఉండాల్సిన అవసరం, లేదా మీకే హెల్త్ ఇష్యూ ఏదన్నా ఉండి ఏదైనా సినిమాకి వెళ్ళలేకపోవడం, మేకప్ వేయలేకపోవడం, ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా ఆయనకి 39 ఇయర్స్లో? చాలా అదృష్టవంతుడండి ఈ విషయంలో. అవునా? నేను చాలా అదృష్టవంతుడండి. ఎందుకంటే వేరే వాళ్ళు చేపెట్టలేదు ఆయన ఫేస్ మీద. అదొకటి. సపోజ్ నేను ఒంట్లో బాగోలేదు, నేను రాలేను అనేది జరగలేదు. మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఆరోగ్యం అనుకుంటాను నేను. జ్వరంతో వేరే ఎవరినో పంపించి మేకప్ వేయండి అనేది కూడా ఒకవేళ ఒకే రోజు కూడా మిస్ అవ్వలేదు. ఒక 3 days లాస్ట్ గోపాల సినిమాకి అక్కడికి వెళ్ళారు, కాశీ. వెళ్ళినప్పుడు యూనియన్ గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు ఏమొద్దు నువ్వు ఉండు, నాకు ఆ రోజు వేసే ఉంటాయి కదా, అది వాడికి అప్పచెప్పే అసిస్టెంట్కి అక్కడ పెడితే నేను వేసుకొని వెళ్ళలేదు. ఆయన అల్లు వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. అట్లాంటివి జరిగింది తప్ప నేను ఇంకో మేకప్ పెయిన్ పంపించడం, ఆయన మేకప్ వేయడం, అది నిజంగా అదృష్టంగా భావిస్తాను ఇంతవరకు కూడా. అండ్ నేను అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్న ప్రశ్న కూడా ఒకటి ఉంది. ఏంటి అని అంటే, మీరు అన్నారు ఫస్ట్ మీ జీతం నెలకి 25 రూపాయలు. సినిమాకి మరి ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఎంత తీసుకున్నారు? అంటే ఎలా ఉంటుందంటే, వయసుతో పాటు అయ్యి పెరుగుతాయి, సీనియరిటీతో పాటు అయ్యి పెరుగుతాయి. ట్యాక్స్ ప్రాబ్లమ్స్ చెప్పలేదు, అవన్నీ ట్యాక్స్ ప్రాబ్లం ఉండవు మనకి. ఆ ట్యాక్స్లు కానీ కాకపోతే ఏంటంటే, ఇక్కడ చెప్పాల్సిన విషయం, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. మా అమ్మాయిని నేను డెంటల్ చదివించుకున్నాను. డెంటల్ చదివిన తర్వాత పెళ్లి చేశాను. ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. అమెరికాలో సొంత ఓ క్లినిక్, నెంబర్ 1. నెంబర్ 2 ఒక సన్ను, అతను డైరెక్టర్. నెక్స్ట్ సన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గీత ఆర్ట్స్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే, దినదిన అభివృద్ధి లేకపోతే ఇది జరిగే కాదు కదా. ఇప్పుడు అమ్మాయి తర్వాత అబ్బాయి డైరెక్టర్,
అంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారు ఏంటి అని పక్కన పెట్టి వెళ్తున్నాడు చేస్తున్నాడు, వాళ్ళు ఏదో రోజు పైకి వస్తారు. నెక్స్ట్ తను వచ్చి యాక్చువల్గా తను ట్రావెల్స్లో ఉండేవాడు. ఆ ట్రావెల్స్లో ఉన్నప్పుడు అయితే చాలా మంది హీరోయిన్ ఫారెన్ తీసుకెళ్ళడం అట్లే చేశాడు మొత్తం ట్రావెల్స్. అందరు హీరోయిన్ ఫారెన్ షూటింగ్కి తీసుకెళ్ళేవాడు. తను ఇప్పుడు గీత ఆర్ట్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు. నేను ఎందుకంటున్నానంటే ఫస్ట్ నుంచి ఒక జీవితం అయితే వెంకటేష్ గారి దగ్గర నుంచి కొత్త జీవితం, అంటే ఓ హీరోకి పర్సనల్ చేయడం అనేది. హీరో గారు దినదినం పెద్ద హీరో అవుతుంటే మనకు జీవితాలు కూడా బాగుంటాయి, మనకి బాగుంటాయి, మనల్ని నమ్ముకున్న మన పిల్లలు వైఫ్ అందరి జీవితాలు బాగుంటేనేగా. అలా వెళ్తుంది కాబట్టి కానీ 39 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ ఎన్నిటికి కారణం ఆయనేగా. సినిమా చెప్తారా మీ అబ్బాయి చేసిన డైరెక్టర్ మా పెద్ద అబ్బాయి డైరెక్ట్ చేసింది ఫస్ట్ యాక్చువల్గా పేరు వచ్చిన సినిమా థ్యాంక్ యూ బ్రదర్ అని ఆహాలో ఉంది. అనసూయ లిఫ్ట్ లో ఆ సినిమా తనే చేశాడు. లాస్ట్ 3 months లిఫ్ట్ లో డెలివరీ అవుతుంది, మంచి పేరు వచ్చింది. రేస్ అని సినిమా బిఫోర్ ఒకటి చేశాడు. మాయాపేటకని ఒక సెల్ ఫోన్ మీద సినిమా, అది కూడా తనే చేశాడు. తను ఆల్రెడీ నైజీరియాలో అమెరికన్ యూనివర్సిటీలో డిజిటల్ ఫిలిం మేకింగ్ ప్రొఫెసర్గా వెళ్ళి జాబ్ చేశాడు 4 సంవత్సరాలు. దాంతో మంచి అనుభవం. నెక్స్ట్ ఈ సినిమా చేస్తాను అంటే నేను ఎందుకంటే మీరు అడిగిన దానికి ఇవన్నీ 39 సంవత్సరాలు ఆయన హెల్ప్ లేకుండా ఏది జరగదు. ఈ లెవెల్కి చదివించుకోవడం కానీ ఈ లెవెల్కి చేసుకోవడం అది ఉన్న దాన్ని బట్టి మీరే ఆలోచించి జీవితం బాగుందంటే దానికి కారణం. ఒక్క డుమ్మా కొట్టకుండా 39 సంవత్సరాలు చేయడం అంటే చాలా ఓపిక గల మనిషి మీరు. ఇంకా మళ్ళీ ఒకసారి హ్యాపీగా సక్సెస్ అవుతుంది ఈ ఛానల్ గ్యారంటీగా. చాలా గొప్ప సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఒకసారి కూర్చొని కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. నిజాలంటే నా జీవితం గురించి, నా దీని గురించి తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ఒక వెళ్తుంటుంది అది స్టిల్ అంతా బాగుంది. ఇంక దీని గురించి ఏంటి అంటలేదు. భగవంతుడు మీకు మంచి విజయాన్ని ఇస్తాడు, చాలా సక్సెస్ అవుతుంది. అన్ని సక్సెస్ ప్రోగ్రాంలు చేయండి. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.